ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి 6 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 8 వర్సెస్ 1-6. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, ప్రేమస్వరూపుడవు, పరలోక సంబంధివైన మా దేవా, ఈ ఉదయము మేము సజీవ లెక్కలో ఉండడానికి, మరి ముఖ్యంగా మీ సంఘముగా కూడి రావడానికి, మీ ప్రశస్తమైన నామమును స్తుతించి ఆరాధించడానికి, మా ప్రభు రక్షకుడైన యేసును మేము పూజించి ఆయనను మహిమపరచడానికి, పరిశుద్ధులతో సహవాసం చేసి వారిని దీవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ ఆరాధనలో మేము మీకు ప్రీతికరమైన సేవ చేయడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మాకు సహాయము చేయండి. తెరవబడిన వాక్యము మీ ఆత్మ ద్వారా బోధించి మాకు ప్రతి ఒక్కరికి క్షేమాన్ని కలిగించమని, ఆటంకములన్నింటినీ దూరపరచండి. మాకు ఆత్మీయముగా, శారీరకముగా, మానసికముగా ఇతరత్ర ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి మీరు మహిమ పొందమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము, మీ బైబిల్, మీ కన్నులు తెరిచి వినండి. అండ్ ప్రకటన గ్రంథం సిరీస్లో మనమున్నాం, రెవల్యూషన్ సిరీస్లో మనమున్నాం. దేవుడు గడిచిన వారాలన్నింటిలో కూడా మనకు సహాయం చేస్తూ 7 అధ్యాయాలు మనం పూర్తి చేసుకోవడానికి మనకు కృప చూపించాడు. ప్రకటన గ్రంథం అనేది ఒక అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి గ్రంథము, ఆశీర్వదింపబడినటువంటి గ్రంథము. దాన్ని చదివేటువంటి వారు, దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని దాన్ని గైకునేటువంటి వారిని కూడా దీవించేటువంటి గ్రంథం అది. ఈ 8వ అధ్యాయంలోనికి మనం వెళ్ళక మునుపు 7 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. సో దాన్ని మనం ఒకవేళ 3గా విభజించాల్సి వస్తే 7, 7, 7 అండ్ ఒక ఫైనల్ చాప్టర్ ఉంటుంది. ఫైనల్ చాప్టర్ నిత్యత్వానికి సంబంధించినటువంటి వివరములతో కూడుకున్నటువంటిది. మొదట్లో మనం చూసాం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహానుకు దర్శనమిచ్చాడు. ఆయన్ను తన యొక్క పూర్ణమైనటువంటి మహిమలో యోహానుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తరువాత అంతవరకు యోహాను తన జీవితంలో చూచినటువంటి వాటిని, ప్రస్తుతం చూస్తున్నటువంటి వాటిని, భవిష్యత్తులో చూడబోయేటువంటి వాటిని గురించి రాయమని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథాన్ని ఆయన రాయడం ప్రారంభించాడు. ప్రభు తన సంఘము ఏ పరిస్థితిలో ఉందో దాని గురించి కూడా వివరంగా 7 పత్రికల ద్వారా ఆ యోహానుకు, సంఘాలకు, చరిత్రలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘానికి చూపిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు, దాంట్లో ఉన్నటువంటి మంచి ఏంటో చెప్పాడు, చెడేంటో చెప్పాడు, ఏ రకంగా వారు ఉండాలో చెప్పాడు, ఏ రకంగా వారు ఉండకూడదో చెప్పాడు. ఆ తరువాత సంఘము ఎత్తబడుటను గురించి ఆయన మాట్లాడాడు. 4-5 అధ్యాయాల్లో పరలోక సన్నివేశాలు మనకు చూపించాడు. సింహాసనాసీనుడైనటువంటి సార్వభౌముణ్ణి చూపాడు. గొర్రెపిల్లగా, యూదా గోత్రపు సింహముగా తన్ను తాను చూపించాడు. తరువాత అక్కడ ఉన్నటువంటి 4 జీవులు, 24 మంది పెద్దలు, అసంఖ్యాకమైనటువంటి దేవుని దూతలు, ముద్రింపబడినటువంటి 1,44,000 మంది ఇశ్రాయేలీయులు అండ్ అసంఖ్యాకమైనటువంటి జనం, ఎవరైతే ఆయా భాషల్లో నుండి, ప్రాంతాల్లో నుండి, జాతుల్లో నుండి, వంశముల్లో నుండి రక్షించబడ్డారో వారు. ఇక తరువాత మనకు దేవుడి యొక్క ఉగ్రత ఏ రకంగా తీర్పుల రూపంలో భూమి మీదకి వచ్చి పడుతుందో దాని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇక చివరికి లోకమంతా కూడా ఆయన ఎదుట మోకరిల్లునట్లు, ఆయనకు, ఆయన పోలికలో ఉన్నటువంటి మానవులకు విరోధులైనటువంటి అపవాది యొక్క
ఆ మూకంతా కూడా సర్వనాశనానికి అప్పగించబడినట్లు అండ్ నిత్య శాశ్వతమైనటువంటి మహిమ మనందరికీ కూడా ఆయన అనుగ్రహించినట్లు ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. మామూలుగా చాలామంది దానిలో ఉన్నటువంటి భావాన్ని, సారాన్ని పెద్దగా శ్రద్ధతో గైకొనకపోవచ్చు, అంటే దాన్ని గ్రహించి నేర్చుకుని సిద్ధపడకపోవచ్చు. కానీ దాంట్లో అది చివరి గ్రంథం, ఇక మన ముందున్నటువంటి చివరి ఘట్టం కనుక మనమందరము దాని గురించి బేసిక్ నాలెడ్జ్ని కలిగి దాన్ని పెంపొందించుకోవడం అవసరం. దీనంతట్లో కూడా దేవుడు నిరూపించేటువంటి విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అండ్ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపమును భరించడు, పాపమును సహించడు. ఈరోజు లేవియాకాండం 20వ అధ్యాయంలో కూడా చదివాం. లేవియాకాండం అంతా మీరు చదివితే మరలా పదే దేవుడు చెప్పేది ఏంటంటే నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అన్యులు ఏ రకంగా వారి యొక్క పాపిష్టి ఆచారాల ప్రకారం బ్రతుకుతారో ఆ ప్రకారము ధన్యులు బ్రతకూడదు అని దేవుడు చెప్తూ వచ్చాడు. కొన్నిసార్లు నేను ఫస్ట్ టైం క్రిస్టియన్ అయినప్పుడు, ఒక హిందూ ఫ్యామిలీ నుండి క్రిస్టియన్ అయినప్పుడు లేవియాకాండం చదువుతున్నప్పుడు ఈరోజు అధ్యాయాన్ని దానికన్నా ముందున్నటువంటి అధ్యాయాలు చదివినప్పుడు నాకు వెంటనే అర్థం అవ్వలేదు. నాకు అదో రకమైనటువంటి అసహ్యత అనిపించింది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ అపవిత్రమైనటువంటి సంగతులు ఏంటి అని. కానీ తర్వాత అర్థమైంది, ఇవి అక్కడ ఉన్నటువంటి అపవిత్రులు చేసేటువంటి అపవిత్ర కార్యాలు. సో దేవుడు వాటిని ఎత్తి చూపి తన ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ఈ అపవిత్రుల్లాగా మీరు ఇవే అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. ఒకవేళ చేస్తే వారిని ఏ రకంగా శిక్షిస్తానో అదే ప్రకారం మిమ్మల్ని కూడా విడిచిపెట్టను, మిమ్మల్ని కూడా శిక్షిస్తాను. సుప్రీంకోర్టు జడ్జి హత్య చేస్తే బయటివాడికైనా ఉరిశిక్ష వెయ్యాలి, సొంత కొడుకైనా ఉరిశిక్ష వెయ్యాలి. అప్పుడే ఆయన నిజమైన జడ్జి అనిపించుకుంటాడు. సో సర్వలోకానికి జడ్జిగా ఉన్నటువంటి దేవుడు అలా చేయకుండా ఉంటాడా? మోడర్న్ మ్యాన్ అంటే ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి మనిషి ఏమనుకుంటాడంటే, నేనేం చేసినా చెల్లిపోతుంది, ఏ రకంగానైనా నేను పాపం చేసి బయటపడిపోవచ్చు. అది చాలా పెద్ద అబద్ధం. అది నిన్ను నీవు చేసుకునేటువంటి అత్యంత పెద్ద ఘాతుకమైనటువంటి మోసం. దేవుడు దేన్ని విడవడు, ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయన దేన్ని విస్మరించడు, ఆయన దేన్ని విడవడు. ప్రతి డీటెయిల్ని ఆయన డాక్యుమెంట్ చేస్తాడు అండ్ ప్రతి డీడ్ని ఒక రోజున ఆయన చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడు. కాకపోతే దేవుడికి పేషెన్స్ ఎక్కువ, ఓర్పు ఎక్కువ కనుక ఆ యొక్క తీర్పుని, శిక్షని రెండింటిని ఆయన తరువాత కొరకు పెట్టాడు. ఆ సమయము ఆసన్నం అవుతోంది కనుక అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఒకవేళ గమనిస్తే మనందరికీ నిరంతరం గుర్తుండాల్సినటువంటి వచనం అది. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. సో ప్రకటన గ్రంథాన్ని చదివేటువంటి వారు, దాన్ని వినేటువంటి వారు, విన్న తరువాత దానికి విధేయత చూపించేటువంటి వారు ధన్యులు. దాని యొక్క రివర్స్ ఏంటి? ప్రకటన గ్రంథాన్ని చదువని వారు, ప్రకటన గ్రంథాన్ని వినని వారు, ప్రకటన గ్రంథాన్ని విన్న తర్వాత కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ గొప్ప గంభీరమైనటువంటి దేవుని సంగతులను గైకొనని వారు దరిద్రులు అని అర్థం. వీరు దీవించబడ్డారు అంటే వారు శపించబడ్డారు అని అర్థం. వీరు దేవుడితో కాపురం ఉంటారు అంటే వారు దేవుడు లేని స్థలంలో కాలతారు అని అర్థం. సో 7వ అధ్యాయంలోనికి మనము మధ్యలో ఇంటర్లూడ్లోనికి వచ్చాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు యేసుప్రభు విప్పాడు. 7వ అధ్యాయంలో వేరే విషయములను మనము నేర్చుకున్నాం. 8వ అధ్యాయానికి వచ్చేసాం. 8వ అధ్యాయంలో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు జరిగినటువంటి విషయములను గురించి ఈరోజు మనము మనకున్న సమయంలో క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. ఆ మొదటి 6 వచనాలు, ప్రధానంగా 5 వచనాలే నేను మాట్లాడతాను. 6వ వచనాన్ని వచ్చే వారము ప్రభు చిత్తమై మరి ఆయన మనకు అవకాశం ఇస్తే అప్పుడు ఆ పాఠంలో మనం చూస్తాం. అంశం ఏంటంటే సైలెన్స్ ఇన్ హెవెన్, పరలోకంలో నిశ్శబ్దం. సైలెన్స్ ఇన్ హెవెన్, పరలోకంలో నిశ్శబ్దం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విషయములను చూసుకుంటూ వెళ్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన యొక్క ప్రజలు ముద్రింపబడిన తర్వాత 7వ ముద్రను విప్పాడు. 7వ ముద్ర నుండి ఇక ఆయన యొక్క తీర్పులన్నీ కూడా తీక్షణమైనటువంటి రీతిలో భూమి మీదకి వచ్చి పడతాయి. గతంలో మనం చూసాము 7 ముద్రలు, ఆ తరువాత 7 బూరలు, ఆ తరువాత 7 పాత్రలు అనేటువంటివి దేవుడి యొక్క తీర్పులకు సాదృశ్యముగా ఈ గ్రంథం అంతటా కూడా మనకు రాయబడ్డాయి.
అయితే 7వ ముద్రను విప్పినప్పుడు అక్కడ ప్రత్యేకించి ఆ 7వ ముద్రకు సంబంధించినటువంటి విషయం ఏమీ జరుగుతున్నట్టు కనబడట్లేదు. ఆ 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 బూరల తీర్పులు ప్రారంభమవుతున్నాయి. సో నేను ఒక లెసన్లో మీకు చెప్పాను, ఈ యొక్క తీర్పులు ఒక టెలిస్కోప్ లాగా ఉంటాయి. ఒక దాంట్లో నుండి ఒకటి, ఆ తర్వాత ఇంకొకటి. సో మెయిన్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ ఎండ్ పార్ట్ అనేది ఏ రకంగా ఉంటుందో అదే ప్రకారము సీల్స్, ట్రంపెట్స్ అండ్ బోల్స్ అనేవి మనకి ఒక సీక్వెన్షియల్గా కనబడతాయి. ఇక్కడ కూడా స్కాలర్స్ మధ్యలో ఒక విభేదం ఉంది. వారు అంటారు సైమల్టేనియస్గా, అంటే ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్గా జరుగుతూ వస్తున్నాయి, అందుకనే సమాంతరంగా జరుగుతున్నాయి కనుక అవే విషయాలు కొంత ఎక్కువ కొంత తక్కువగా మనకు రాయబడ్డాయని కొంతమంది అంటారు. కానీ బైబిల్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి బిబ్లికల్ ఎక్సిజిటికల్ ప్రిన్సిపల్ ప్రకారం ఆ రకంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఆధారం తక్కువ. ఒకదాని తర్వాత ఒకటి, ఒక దాంట్లో నుండి ఒకటి కొనసాగింపుగా జరుగుతున్నాయి, వరుస క్రమంలో జరుగుతున్నాయి, సీక్వెన్షియల్గా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు ఎక్కువ. కనుక మనము సీక్వెన్షియల్గానే తీసుకుంటున్నాం. 7వ ముద్ర విప్పినప్పుడు ఈ యొక్క 7 బూరలు అనేవి ప్రారంభమవుతాయి. సో మొట్టమొదటిది మీరు 2 వచనాల్లో చూస్తే మొదటి విషయం ఏంటంటే సైలెన్స్ ఇన్ హెవెన్, పరలోకంలో నిశ్శబ్దం. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. నేను చాలాసార్లు బైబిల్ ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివినప్పుడు మీరేమీ విసుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదివి ఎన్నిసార్లు ఎక్కువ చదివితే అంత దీవెన నాకు, అండ్ ఎన్నిసార్లు మీరు వింటే అంత బ్లెస్సింగ్ మీకు కూడా కలిగే అవకాశం ఉంది. ఆయన అంటే యేసుక్రీస్తు, దేవుని యొక్క గొర్రెపిల్ల. మనం ఆల్రెడీ 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూసాం. 5వ అధ్యాయంలో ఆయన వచ్చి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథాన్ని ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆయన కుడి చేతుల్లో నుండి తీసుకున్నాడు. ఒక్కొక్క ముద్ర విప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ 7వ ముద్రను విప్పాడు. విప్పినప్పుడు పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. సో ఇక్కడ సైలెన్స్ ఇన్ హెవెన్, పరలోకంలో నిశ్శబ్దాన్ని మనం చూస్తాం. నౌ మొట్టమొదట మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే పరలోకంలో నిశ్శబ్దము అనగానే అదొక విచిత్రమైనటువంటి విషయంగా, ఒక స్ట్రేంజ్ ఇష్యూగా మనకు కనబడుతుంది. ఎందుకంటే పరలోకము నిశ్శబ్దంగా ఉంటే, పరలోకం మౌనం దాలిస్తే, పరలోకం ఊరుకొండిపోతే, పరలోకము ఏమీ చేయకుండా అలా శబ్దతలోనికి వెళ్ళిపోతే ఇక భూలోకం గతి ఏంటి అనేటువంటి ఆలోచన ఎవరికైనా వస్తుంది. సో పరలోకంలో శబ్దము లేకుండా, చప్పుడు లేకుండా, ధ్వని లేకుండా అది ఊరుకున్నట్లు, మౌనంగా మారిపోయినట్లు ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. బైబిల్ అంతట్లో కూడా రికార్డెడ్ డాక్యుమెంటేషన్లో రాయబడినటువంటి వాటిలో ఇదొకటే ఒక సందర్భం ఎక్కడైతే పరలోకము నిశ్శబ్దంగా ఉంది అని రాయబడి ఉంది. హోలీ హష్ ఫాల్స్ అపాన్ హెవెన్ అని మనం అనొచ్చు. అంటే ఒక పరిశుద్ధమైనటువంటి స్థితి, లేకపోతే ఊరక ఉండేటువంటి పరిస్థితి. హష్ అంటారు ఇంగ్లీష్లో. హష్ అంటే మీకు తెలుసు కదా, ఆ రకమైనటువంటి స్థితి వచ్చేసింది. సో చాలామందికి ఈ సైలెన్స్ అనేది ఒక సస్పెన్స్గా మారిపోయింది. ప్రశ్న తలెత్తింది, ఎందుకు పరలోకంలో నిశ్శబ్దం? అంతకు మునుపు అధ్యాయాల్లో మనం చూసాము, అసంఖ్యాకమైనటువంటి దూతలు, లెక్కబెట్టలేనంత మంది విమోచింపబడినటువంటి పరిశుద్ధులు, ఇక్కడ ఉన్నటువంటి పరలోక గణమంతా కూడా ఎలుగెత్తి కేకలేసి దేవుణ్ణి స్తుతించి గొప్ప శబ్దంతో ఆయన్ని మహిమపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అలాంటి పరలోకంలో సడన్గా ఈ యొక్క సైలెన్స్ ఏంటి? సో హెవెన్లో సైలెన్స్ అనేది ఒక అన్యూజువల్ థింగ్ అన్నమాట. అంటే ఒక అసాధారణమైనటువంటి విషయం. పరలోకం ఎప్పుడు సైలెంట్గా ఉండదు. పరలోకం ఎప్పుడు కూడా సౌండ్లతో, అనేక రకాలైనటువంటి స్తుతులతో, ప్రార్థనలతో అండ్ దేవుని యొక్క ఆరాధన గీతాలతో అది నిండి ఉంటుంది. ఇవన్నీ కూడా గ్లోరియస్ సౌండ్స్, అంటే మహిమతో కూడుకున్నటువంటి శబ్దాలు. అలాంటి పరలోకం అకస్మాత్తుగా సైలెంట్గా అయిపోయింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. కోట్ల మంది విమోచింపబడినటువంటి వారి నోర్లు మూతబడ్డాయి, కోట్ల మంది దూతల యొక్క నోర్లు మూతబడ్డాయి, వాయించబడుతున్నటువంటి వాయిద్యాలు ఆగిపోయాయి, అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క ఆరాధనను వారు స్తబ్దుగా నిలిపివేశారు అండ్ రకరకాలుగా ఇదంతా కూడా సడన్గా జరిగిపోయింది. ఇది యాంటీ క్లైమాక్సా అంటే యాంటీ క్లైమాక్స్ కాదు. ఈ సైలెన్స్ భూమి మీద జరగబోయేటువంటి డ్రామాకి ఇది ఒక సస్పెన్స్గా మనకి చూపించబడింది. ఎందుకంటే భూమి మీద జరగబోయేటువంటి చాలా విషమ పరిస్థితికి ముందు ఇంగ్లీష్లో ఒక మాట అంటుంటారు, ఇట్ ఈస్ ద కామ్ బిఫోర్ ద స్టార్మ్ అని.
తుఫాను వచ్చే ముందు సముద్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, తర్వాత ప్రచండమైనటువంటి తన స్వరూపాన్ని చూపిస్తుంది. సో అదే ప్రకారం దేవుని యొక్క తీర్పు లోకం మీదకి వచ్చి పడక మునుపు పరలోకంలో అంతా కూడా స్తబ్దించిపోయింది. పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవులందరూ కూడా, విమోచింపబడిన వారందరూ కూడా ఈ జరగబోయేటువంటి గంభీరమైనటువంటి ఘట్టాన్ని బట్టి వారు ఊపిరి బిగబట్టి స్తంభించి నిలిచిపోయారు అని చెప్పచ్చు. ఇంకొకసారి ఈ మాట గ్రీకులో ఇక్కడ వాడబడినటువంటి మాట న్యూ టెస్టమెంట్లో వాడబడింది. అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఆ సీన్ని మీరు మీ యొక్క మైండ్లో ఇమాజిన్ చేస్తే మీకు ఇంకా కొంత అర్థం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 40వ వచనం, యాక్ట్స్ 21:40. అపోస్తలులైనటువంటి పౌలును వారు అరెస్ట్ చేశారు. ఆయన మీద నేరారోపణ జరిగింది. ఆయన్ని చంపుదామని కొంతమంది, ఆయన్ని తీసుకెళ్ళి అప్పగిద్దామని మరికొంతమంది. సో అప్పుడు పౌలును కోటలోనికి తీసుకుని వచ్చారు. పౌలు పై అధికారితో మాట్లాడి, నేను మాట్లాడతాను, నాకు అనుమతినివ్వమంటే ఆయన అనుమతినిచ్చాడు. అది అక్కడ ఉన్నటువంటి సీన్ అన్నమాట. పౌలుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విరోధులందరూ కూడా చుట్టుముట్టి ఉన్నారు. ఆయనను కాపాడేందుకు సైనికులు ఉన్నారు. ఆ సభలో పౌలు ఏం చేస్తున్నాడో చూడండి. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు సైగ చేసెను, చేతితో సైన్ చేశాడు. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను. సడన్గా ఒక స్టేడియంలో ఉన్నటువంటి 60,000 మంది సైలెంట్గా మారిపోయారనుకోండి. ఒక సీరియస్ మ్యాటర్ వారి ముందు గ్రౌండ్లో జరుగుతున్నప్పుడు ఆ రకంగా పౌలు మాట్లాడడానికి మునుపు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. తెలుగులో గ్రేట్ అనేది లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది గ్రేట్ సైలెన్స్ ఫెల్ అపాన్ దెమ్ అని. సో అక్కడ ఇక్కడ 2 చోట్ల వాడబడింది. చాలా కీలకమైనటువంటి తీర్పు ప్రకటించే సమయంలో కోర్టు అంతా కూడా ఏ రకంగా నిశ్శబ్దంగా ఉంటుందో, జైలు అధికారులు ఒక ఖైదీని ఉరితీయబోయే సమయంలో అంతా ఏ రకంగా నిశ్శబ్దంగా ఉంటుందో, దానికన్నా గంభీరంగా దేవుడు లోకములో చేయబోయేటువంటి ఈ యొక్క కార్యానికి మునుపు అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. పసిఫిక్ మహాసముద్రంలో ఈ యొక్క వ్యాంకూవర్ అనేటువంటి ఒక ప్రాంతం కెనడాలో ఉంటుంది. వ్యాంకూవర్ ఐలాండ్ దగ్గరలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక భాగం ఉంది, ఒక జోన్ ఉంది. ఆ భాగాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు దానికి ఏమని పేరు పెట్టారంటే ద జోన్ ఆఫ్ సైలెన్స్. అక్కడ నిశ్శబ్దమే ఉంటుంది. అక్కడికి ఏ శబ్దము రాలేదు, అక్కడ ఏ ధ్వని ఉనికిలో ఉండలేదు, అక్కడ ఏమి కూడా మారుమోగదు. కనుక దాన్ని వారు సైలెన్స్ జోన్గా పెట్టారు. అండ్ ఈ యొక్క షిప్స్లో ప్రయాణం చేసేటువంటి వారికి అదొక హెచ్చరిక అనమాట. మీరు ఒకవేళ తప్పిపోయి ఆ జోన్ ఆఫ్ సైలెన్స్లోనికి పోతే, ప్రమాదంలో పడితే మీ నుండి బయటికి ఏ రకమైనటువంటి సిగ్నల్ సౌండ్ రాదు, అండ్ బయట నుండి ఏ రకమైనటువంటి హార్న్ సౌండ్ మీకు వినబడదు. కనుక మీరు ఆ యొక్క జోన్ ఆఫ్ సైలెన్స్కి వెళ్ళి పసిఫిక్ నేల మట్టానికి, అంటే సముద్రము కింద భూమికి వెళ్ళి చూస్తే అసంఖ్యాకమైనటువంటి ఓడలు అక్కడ నాశనమై పడున్నాయి. ఎందుకంటే ఆ భాగంలోనికి వచ్చిన తర్వాత అవి మరి బయటపడలేక ప్రమాదంలో చిక్కుకుపోయాయి. అది నేను చదివినప్పుడు నాకు అనిపించింది, సైలెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్ ఆర్ సేఫ్ అని. అంటే నిశ్శబ్దము ప్రతిసారి అన్ని సమయాల్లో మంచిది కాదు, సురక్షితము కాదు. ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ ఉండాలి, ఎక్కడ సైలెంట్గా ఉండకూడదు అక్కడ ఉండకూడదు. అండ్ పరలోకంలో సైలెన్స్ అంటే అది చాలా దారుణమైనటువంటి విషయం. భూలోకంలో సైలెన్స్ ఉండొచ్చు. అండ్ భూలోకంలో ఇప్పుడు వాయిలెన్స్ ఎక్కువ, సైలెన్స్ తక్కువ. భూలోకంలో సౌండ్లు ఎక్కువ, అనేక రకాలైనటువంటి వాయిసెస్, నాయిసెస్ 24/7. మనకి ఎట్లా అయిపోయిందంటే చాలా మందికి చెవుల్లో గింగుర్ల రోగం వస్తుంది కొత్తగా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనము మనుషుల మాటల కన్నా ఈ యొక్క మెషిన్ల మాటలు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటివి ఎక్కువ వినడము, ఎక్కువ చూడడానికి అలవాటు పడిపోయాం. బైబిల్ స్కాలర్లు ఈ యొక్క ఇంచుమించు అరగంట నిశ్శబ్దాన్ని రకరకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాటన్నింటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళను, అది అవసరం కూడా లేదు. ఎందుకంటే దాంట్లో స్పెక్యులేషన్ ఎక్కువ, ఊహాగానం ఎక్కువ. ఒక ఆయన అన్నాడు, అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం ఒకే ఒక సమయంలో ఉండింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ పరలోకం నుండి దేవుడు అవతలికి పంపాడు కనుక అని. నేను కాదు అన్నది, స్త్రీలరా, ఎవరో నాకన్నా ముందు ఒక యూదు రాబై అన్నాడు, జూయిష్ రాబై అన్నాడు,
ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దూతలు దేవుణ్ణి రాత్రంతా స్తుతించి ఆరాధిస్తారు, సేవిస్తారు. ఇక పగలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఎవరైతే దేవుడికి మహిమ గల ప్రజలుగా ఉన్నారో, స్వకీయ స్వాస్థ్యముగా ఉన్నారో, వారు పగలంతా దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల స్తుతులను వినడానికి, వాటి మీద ఆసీనుడై ఉండడానికి పరలోకంలో ఆ యొక్క నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తాడు అని అన్నాడు. అది కూడా స్పెక్యులేషన్. సో బైబిల్ ప్రకారం మనం వెళ్తే కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను, దయచేసి వాటిని తిప్పి చూడండి. హబకుక్కు 2వ అధ్యాయము 20వ వచనం. హబకుక్కు 2వ అధ్యాయము 20వ వచనం, 770వ పేజీ, ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే. సో అక్కడ దేవుడి వాక్యం ఏ రకంగా రాయబడిందో చూడండి. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. ప్రవక్త అయినటువంటి హబక్కుకు మాట్లాడుతున్నాడు. పైన మీరు బాగానే చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహముల గురించి మాట్లాడతాడు. అండ్ ఆయన అంటాడు, లోకమంతా కూడా దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. ఎంతవరకు లోకానికి దేవుడు అనుమతినిస్తాడో అంతవరకు అది దాని యొక్క ఆగడాలను చేసుకుంటుంది. కానీ ఒకానొక సమయం వస్తోంది, ఆ సమయంలో దేవుడి ఎదుట లోకమంతా కూడా మౌనంగా ఉండబోతోంది. జెఫన్యా గ్రంథం హబక్కుకు తర్వాతనే పేజీ తిప్పగానే కనబడుతుంది. 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను. ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినము అంటే దేవుడు లోకాన్ని తీర్పు తీర్చి తన ఉగ్రతను కుమ్మరించి శిక్షించేటువంటి దినము సమీపించినప్పుడు ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. ఆ తరువాత కూడా జకర్యా గ్రంథము, అక్కడి నుండే తిప్పితే హగ్గై తర్వాత మరలా జకర్యా గ్రంథం వస్తుంది. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. సో దేవుని యొక్క ఆ గంభీరత్వాన్ని బట్టి, దేవుడిలో ఉన్నటువంటి తీక్షణతను బట్టి, దేవుడు చేయబోయేటువంటి ఆ ఘన కార్యమును బట్టి వారు మౌనాన్ని దాల్చాలని బైబిల్లో రాయబడింది. పరలోకంలో అందుకోసమే దేవుడు భూమి మీద చేయబోయేటువంటి ఆయన యొక్క చివరి కార్యములను బట్టి వారు మౌనం దాల్చి ఉంటారు. స్తుతులు అందుకనే ఆగిపోయాయి, సంగీతం అందుకనే ఆగిపోయింది, అక్కడ జరుగుతున్నటువంటి సేవ అందుకనే ఆగిపోయింది. ఒక్కరు ఒక మాట మాట్లాడట్లేదు, అక్కడ ఏ రకమైనటువంటి మూమెంట్ లేదు, అంటే కదలిక లేదు. అంతా కూడా స్టిల్గా, అంటే ఆగిపోయినట్టు, నిలిచిపోయినట్టుంది. ఎందుకంటే 7వ ముద్రను యేసుప్రభు విప్పాడు. ఆ యొక్క గ్రంథంలో ఏముంది అని అంతవరకు ఆశతో ఎదురు చూసినటువంటి వారికి ఇప్పుడు దాంట్లో ఉన్నదంతా కూడా బట్టబయలైపోయింది కనుక ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీద ఉన్నటువంటి భూలోక వాసుల మీదకి రాబోతోందో వారికి తెలిసొచ్చింది కనుక ఒక మాటలో చెప్పాలంటే వారందరూ శ్వాస బిగబట్టి నోరు తెరిచి అలా స్తంభించిపోయారు. They were stunned and stilled. సో అందుకని ఆ యొక్క సైలెన్స్ అన్నమాట. 2000 సంవత్సరాలు దేవుడు తన కృపను చూపించాడు. క్రైస్తవ సంఘము ద్వారా, క్రీస్తు యేసు సువార్త ద్వారా, క్రైస్తవ సేవకుల ద్వారా, క్రైస్తవ సాక్షుల ద్వారా, క్రైస్తవ సేవల ద్వారా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సేవలు ఉన్నాయి కనుకనే ఆసుపత్రులు వచ్చాయి, క్రైస్తవ సేవలు ఉన్నాయి కనుకనే విద్యా సంస్థలు వచ్చాయి, క్రైస్తవ సేవలు ఉన్నాయి కనుకనే రెడ్ క్రాస్ వచ్చింది, క్రైస్తవ సేవలు ఉన్నాయి కనుకనే హాస్పిస్లు వచ్చాయి. హాస్పిస్ అంటే చివర్లో చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి వైద్యము అందించలేరు అండ్ వారిని ఎవరు చూసుకోవడానికి ఇష్టతను కనపరచరు. అలాంటి చచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వారిని చక్కగా డీసెంట్గా చూసి డీసెంట్గా వారు లోకాన్ని విడిచే కేంద్రాలు, ఇవన్నీ కూడా క్రైస్తవ సేవలుగా ప్రపంచంలోనికి వచ్చాయి. ఈ పనులు చేయడానికి వేరే ఏ మతం వారు ముందుకు రానప్పుడు క్రైస్తవులు ముందుకు వచ్చారు. దీని ద్వారా దేవుడు ఏం చూపిస్తున్నాడు? 2000 సంవత్సరాలు నేను ఎంత కృపామయుడినో, ఎంత కనికరం గలవాడినో, ఎంతగా మీ యొక్క జీవితంలో నా కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నానో తెలుసుకోండి అని లోకానికి చూపించాడు. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాలు ఆయన ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చేసిన తర్వాత, కృపాయుగం అయిపోయిన తర్వాత ఇక ఆయన కాఠిన్యతను చూపించాల్సినటువంటి సమయం వచ్చేసింది కనుక కృపకు బదులు ఉగ్రత ఆ స్థానాన్ని తీసుకుంటుంది. కనికరానికి బదులు ఇప్పుడు శిక్ష లేక తీర్పు ఆ స్థానాన్ని తీసుకుంటాయి. ఆ సమయం వచ్చేసింది కనుక దేవుడు ఈ యొక్క ముద్రను విప్పినప్పుడు ఆ స్థితిని చూపించాడు కనుక అందరూ మౌనంగా ఉండిపోయారు.
అండ్ ఇంకా ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు, ఎవడు నోరు తెరిచి మాట్లాడట్లేదు, ఎవడు దేవుణ్ణి ప్రశ్నించట్లేదు. ఈ రకంగా అంతమందిని చంపుతావా, అంతమందిని నాశనానికి అప్పగిచ్చేస్తావా, ఇక వారికి ఇంకొక అవకాశం లేకుండా చేస్తావా అని ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే దేవుడి వాక్యంలో భూలోకానికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆయన ఏం చేసినా న్యాయంగానే చేస్తాడు కదా అని ముందే తెలుసు. సో ఒక టైం వచ్చిన తర్వాత మీరు లోకల్ కోర్టుకు వెళ్తారు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తారు, హైకోర్టుకు వెళ్తారు, సుప్రీం కోర్టుకు వచ్చేసిన తర్వాత అసలు మీ కేసులో పసే లేనప్పుడు, మీ వైపున వాదించడానికి ఏ ప్లీడరే ముందుకు రానప్పుడు కేసు ఆటోమేటికల్లీ డిసైడ్ అయిపోయింది. సో ఇక్కడ దేవుడి ముందు ఎవడు అసలు ప్రశ్నించేటువంటి స్థితిలో లేడు కనుక హెవెన్లో ఆ సైలెన్స్ కూడా దాన్ని మనకు సిగ్నిఫై చేస్తోంది. సృష్టిని సృజించక మునుపు యూదుల ప్రకారము సైలెన్స్ ఉండింది. దేవుడు మాట పలికి వెలుగు కలుగును గాక అనక మునుపు నిశ్శబ్దంగా ఉండింది. ఆ తర్వాత దేవుడు దాన్ని సృష్టించాడు అని యూదులు చెప్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం, సృష్టిని ముగించే ముందు కూడా, సృజించే ముందు సైలెంట్గా ఉన్నాడు, దాన్ని ముగించే ముందు కల్మినేషన్కి వచ్చేసరికి కూడా ఆయన సైలెన్స్ని పాటిస్తున్నాడు. 30 నిమిషాలు, అరగంట నిశ్శబ్దంగా ఉండింది అని ఆయన చెప్పాడు. అరగంట కూడా ఒక యుగములాగా వారికి అనిపించుండొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అప్పుడు గంటలు లెక్క పెట్టాం, నిమిషాలు లెక్క పెట్టాం, సెకండ్లు లెక్క పెడతాం. అప్పుడు తెలిసి వస్తుంది మనకి సెకండ్ల యొక్క వాల్యూ. సో అరగంట అని ఎందుకు చెప్పాడు? పరలోకానికి సమయానికి సంబంధం లేదు, కాకపోతే భూలోకానికి సమయంతో సంబంధం ఉంది. అండ్ భూలోకం వారు సెకండ్లు అండ్ ఈ యొక్క మినిట్లు, అవర్లు అండ్ డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ అని లెక్క పెట్టుకుంటారు కనుక యోహానుకు ఈ యొక్క ప్రత్యక్షత దర్శనం గుండా ఇవ్వబడింది కనుక యోహానుకు ఆ రకంగా అది సూచించబడింది. అండ్ న్యూ టెస్టిమెంట్ అంతట్లో కూడా ఒకే ఒక్కసారి ఈ యొక్క హాఫ్ అవర్, అరగంట అనేటువంటి పదము వాడబడింది. అండ్ దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పొచ్చు. పాత నిబంధన కాలంలో మందిరంలో వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో యూదులు చాలా రకాలుగా దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనేవారు. సో జివిష్ టెంపుల్లో, యూదుల మందిరంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయించినప్పుడు, వారు పాటలు పాడినప్పుడు, బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ సమయమంతా కూడా శబ్దము ఉండేది. చంపబడుతున్నటువంటి ఆ జీవుల కేకలు వినబడేవి, యాజకుల యొక్క వధ శబ్దం వినబడేది. అండ్ అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, లేకపోతే ఆ యొక్క దేవుని ఆరాధించేందుకు వచ్చినటువంటి ఆరాధికుల శబ్దం ఉండేది. కానీ లోపలికి యాజకుడు వెళ్ళి ఈ యొక్క ధూపార్తిని అంటే ఇన్సెన్స్ని దేవుడి ముందు వేసే సమయంలో అరగంట సేపు అంత నిశ్శబ్దంగా ఉండేది. ఎంత నిశ్శబ్దం అంటే అక్కడ 1000 మంది ఉన్నా నిర్మానుష్యంగా ఉన్నట్టు నిశ్శబ్దంగా ఉండేది. సో ఆఫరింగ్ ఆఫ్ ఇన్సెన్స్ టైంలో హాఫ్ అన్ అవర్ సైలెన్స్ ఉండేది, బర్నింగ్ ఆఫ్ ఇన్సెన్స్. అప్పుడు అది వారి యొక్క ఆచారం అన్నమాట. అరగంట సేపు దేవుడికి ధూపమును వేస్తున్నప్పుడు అందరూ మౌనంగా ఉండేవారు. గ్రీకులకి అలవాటు ఉంది, రోమన్లకి అలవాటు ఉంది. వారి దేవతలను వారు సమీపించి దేవుడిని ఆరాధించేటువంటి సమయంలో వారు మౌనం దాలుస్తారు. మనము 7వ అధ్యాయంలో చూసాము, ప్రతి దేశము నుండి, ప్రతి ప్రజ నుండి దేవుడి చేత రక్షించబడినటువంటి వారు దేవుడి సన్నిధికి వచ్చారు. సో ఇక్కడ నుండి వచ్చినటువంటి ఇతర మతస్థులందరికీ కూడా ఈ అలవాటు ఉంది. మీరు కూడా అన్య మతస్థులుగా, విగ్రహారాధులుగా ఉన్నప్పుడు మీ యొక్క పూజ ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు సైలెన్స్ని పాటించినటువంటి అనుభవం మీకు ఉండే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫోకస్ మారిపోయింది. ఇక్కడ దేవుడి మందిరంలో, పరలోకంలో సింహాసనాసీనుడైనటువంటి అద్వితీయ దేవుని ఎదుట, ఆయన యొక్క కుమారుడు అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఎదుట వీరు మౌనం దాలుస్తున్నారు. అండ్ ఈ యొక్క 30 నిమిషాలు లేకపోతే 30 అనేటువంటి సంఖ్యకు ఇంకొక లింక్ కూడా ఉంది. మీరు ఓల్డ్ టెస్టమెంట్లో ఇశ్రాయేలీయులు 30 దినములు దుఃఖమును సలిపేవారు. అహరోను చనిపోయినప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29 నోట్ చేసుకొని తర్వాత మీరు స్టడీ చేసుకోవచ్చు. నంబర్స్ 20:29లో అహరోను చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు 30 దినములు దుఃఖము సలిపిరి. ద్వితీయోపదేశకాండం 34:8లో మోషే చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు 30 దినములు దుఃఖమును సలిపిరి. సో డేస్ ఆఫ్ మోర్నింగ్ అంటారు. సో 30 నిమిషాలు వీరు మౌనంగా ఏం చేస్తున్నారు? దుఃఖం సలుపుతున్నారు. ఏ రకంగా దుఃఖం సలిపి ఉండొచ్చు? బహుశా అనుకునుండొచ్చు వారి యొక్క మరి లోకంలో ఉన్నటువంటి అన్యులకు దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇంతగా సువార్త ప్రకటింపజేసిన, ఇన్ని రకాలుగా ఆయన ఓర్చుకున్న, ఆయన యొక్క ఉగ్రతను ఆయన
వాయిదా వేస్తూ వచ్చినా వీరు ఇంకా రక్షణ పొందలేదే, వీరికి నిత్య నాశనానికే పోతారే అని వారు దుఃఖం సలిపి ఉండడానికి అవకాశం ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలకు అందుకనే ఒక మాట చెప్తాడు. కీర్తన 46:10 46:10 సామ్లో ఆయన ఏమని చెప్తున్నాడో ఈ పాటికి మీకు అందరికీ తెలిసే ఉండాలి. ఎందుకంటే అది మన జీవితంలో అనుదిన అనుభవంగా ఉండాల్సినటువంటి విషయం. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో మనము ప్రతిదానికి సమయాన్ని కేటాయిస్తాం. అదే ప్రకారం దేవుడితో మనం సమయం గడిపినప్పుడు దేవుడి సన్నిధిలో కూడా మౌనంగా ఉండటకు మనము అలవాటు చేసుకోవాలి. మామూలుగా మనం ఏం చేస్తాము, దేవుడి సన్నిధిలోనికి వస్తాము, వచ్చినప్పుడు దేవుడిని స్తుతిస్తాము, తర్వాత దేవుడికి మన యొక్క కోరికలు లేక మనకున్నటువంటి అవసరాలు, లేకపోతే మనకున్నటువంటి బాధలు, లేకపోతే మనకున్నటువంటి శోధనలు, లేకపోతే మనకున్నటువంటి ఒత్తిళ్లు చెప్పుకుంటాం. ఇవంతా మంచిదే, దేవుణ్ణి స్తుతించటం మంచిదే, ఇవన్నీ ఆయనకు తెలియజేయటం మంచిదే. ఆ తరువాత గబగబా దేవుడు ఏదైనా చెప్తే వినేసి వెళ్ళిపోదామని బైబిల్ తెరుస్తాము. కొంతమంది ఆ రకంగా చేస్తారు, కొంతమంది మౌనంగా ఉండి దేవుడు చెప్తే విందామని ఊరుకుంటారు. సో రకరకాలుగా మనుషులు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడున్నటువంటి ఇన్స్టెంట్ ఏజ్లో అంతా కూడా త్వరగా జరిగిపోవాలి. సో అంత టైం స్పేర్ చేయడానికి దేవుడి సన్నిధిలో అంత సమయం ఉండడానికి చాలా మందికి లేదు కనుక మనము సైలెన్స్కి దూరం అయిపోయాం. అంటే మనకు నిశ్శబ్దం అంటే ఏంటో తెలియట్లేదు. ఎంతసేపు మనము శబ్దాలు వింటూనే ఉంటాం. సో శబ్దాలకు అలవాటు పడిపోయినటువంటి వాడిని తీసుకుపోయి నిశ్శబ్దంగా ఉండమని చెప్తే ఎంత కష్టం. నిశ్శబ్దమైనటువంటి స్థితి, నిశ్శబ్దమైనటువంటి స్థలము చాలా కష్టం. ఈ రోజున మనుషుల్లో 3 రకాలుగా ఉన్నారు. ఒకటి, మనిషి మనసు ఉరకలు తీస్తూ ఉంటారు. మనిషి మనసు 2 ఉరకలు తీస్తుంటాయి. వీళ్ళే 90% ప్రపంచంలో. వీళ్ళు క్రిస్టియనా నాన్ క్రిస్టియనా అన్నది అసంబద్ధం. అంటే అసలు అవసరమే లేదు. క్రిస్టియన్ అవ్వచ్చు, నాన్ క్రిస్టియన్ అవ్వచ్చు. 90% మంది మనిషి మనసు అంటే వాని యొక్క మనసు 2 కలిసి పరుగులు తీస్తూ ఉన్నాయి, ఉరకలు తీస్తూ ఉన్నాయి. కనుక వారు ఏ రకంగా కూడా ఇది చేయలేరు. ఇక రెండవ రకమైనటువంటి మనుషులు ఉంటారు. వీరు క్రిస్టియన్స్ అనుకుంటారు, అందరూ వారిని క్రిస్టియన్స్ అంటారు. వీరు 9%. వీరెవరంటే ఈ మనిషి మోకరిల్లుతాడు కానీ మనస్సు మాత్రం ఉరకలు తీస్తూనే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూశానంటే నా జుట్టు ఊడిపోయింది చూడండి, దానికన్నా ఎక్కువ మంది అంటుంటారు. ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది అది వస్తుంది, ఆటంకాలు వస్తున్నాయని అంటారు. అండ్ అదే సమయంలో నాకు ఎక్కడ లేనటువంటి తలంపులు వస్తున్నాయని అంటారు. మనిషి అయితే మోకరిల్లాడు కానీ మనస్సు మాత్రం ఎక్కడికో ఉరకలు పెడుతోంది. కనుక వీడికి అది దేవుడి సన్నిధిలో స్టిల్గా సైలెంట్గా ఉండడము చేత కాదు. సో 90% మనిషి మనసు ఉరకలు తీసేవారు, 9% మనిషి మోకరిల్లిన మనసు ఉరకలు తీసేవారు, 1% మనిషి మోకరిల్లుతాడు, మనసు మోకరిల్లుతుంది, ఏ ఉరకలు ఉండవు, ఊరక ఉంటారు. అండ్ మీలో ఎంతమంది ఊరక ఉన్నారు అండ్ ఎంతమంది ఉరకలు తీస్తున్నారు మీరు చెప్పకుండానే నాకు తెలుసు. దానికి కూడా కొన్ని దేవుడు మాకు ఆ యొక్క క్లూస్ ఇచ్చాడనమాట. ఆ క్లూని బట్టి వీడు ఊరకుండేవాడా ఉరకలు పెట్టేవాడా తెలుసుకోవచ్చని బైబిల్లో చెప్పేశాడు. అందుకని బైబిల్ చదివితే అందరి బతుకులు చదివేసినట్టే. సో ఏం కోల్పోతాము? ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని దేవుడిగా మనం తెలుసుకోకపోతే సోబ్రైటీని కోల్పోతాం, స్వస్థ బుద్ధి ఉండదు, మన బుద్ధి చెడిపోతుంది, సెరెనిటీ సమాధానం ఉండదు, అసమాధానంలో పడిపోతాం, స్టెబిలిటీ స్థిరత్వం ఉండదు, అటు ఇటు తొణికిసలాడిపోతూ ఉంటాం. న్యూ జెర్సీలో నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అమెరికాలో ఉన్న న్యూ జెర్సీలో ఒక ల్యాబొరేటరీ ఉంది, దాన్ని బెల్ టెలిఫోన్ సిస్టమ్ ల్యాబొరేటరీ అంటారు. దాంట్లో ప్రపంచమంతట్లోకెల్లా క్వైటెస్ట్ ప్లేస్ని వారు కన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని డెడ్ రూమ్ అంటారు. డెడ్ రూమ్ అంటే మృత గది. ఆ గది సైజు 35 అడుగులు 28 అడుగులు. సో దాంట్లోనికి ఏ శబ్దము రాదు. 99.98% ఆ రూమ్లో అంత సౌండ్ని వారు ఎలిమినేట్ చేసేసారు. సో అది ఒక డెడ్ రూమ్, ఒక స్టిల్ రూమ్ అన్నమాట. మనందరికీ కూడా లోకంలో దేవుడి కొరకు బ్రతకాలంటే అలాంటి ఒక డెడ్ రూమ్ ఉండాలి. ఆ డెడ్ రూమ్కి పోయినప్పుడు మనకు లోకానికి చచ్చిపోవాలి, దేవుడికే బ్రతకాలి. అక్కడ మనం బలం పొందాలి. బయటకు వచ్చిన తర్వాత అన్నింటినీ తట్టుకుంటాం. ఇక్కడ మనం బలంగా లేకుండా బయటకు వస్తే అన్నింటికీ బలైపోతాం. సో క్రిస్టియానిటీలో విక్టరీ అనేది ఎక్కడుంది అనేది మీకు కాసేపట్లో అర్థమైపోతుంది. విక్టరీ అనేది దేవుడి సన్నిధిలో ఉంది.
రెండో వచనాన్ని మీరు చూస్తే ఆయన ఇప్పుడు చూస్తున్నాడు, యోహాను చూస్తున్నాడు, అంతటి నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. బహుశా దేవుడే వారికి ఆ 7 ఆయన ఎదుట నిలబడినటువంటి, సమీపంగా నిలబడినటువంటి వారికి ఆ బూరలు ఆయనే ఇచ్చాడు. వారిని ఇక పనికి పురమాయించబోతున్నాడు. వారైతే సిద్ధంగా ఉన్నారు. దేవుడి ఆజ్ఞ వారికి వినబడగానే వారు పని మొదలు పెడతారు. కాకపోతే వారు ఎంతకాలం నుండి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకుంటే, శతాబ్దాలుగా సిద్ధంగా ఉన్నారు, సెంచురీస్ తరబడి వారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా దేవుడు నాకు ఒక ఇన్సైట్ని చూపించాడు. నీవు దేవుడికి సమీపంగా ఉండు, సింహాసనము దగ్గర నిలువబడి ఉండు, కానీ మౌనంగా ఉండు, ఊరక ఉండు. ఆయన నీకు పనిచ్చేంత వరకు తొందరపడద్దు. దేవుడు పనిచ్చిన తర్వాత, చెయ్యమన్న తర్వాత ఆలస్యం చేయడం పాపం. దేవుడు పని ఇవ్వకుండా ఊరక ఉండమన్నప్పుడు కూడా తొందరపడి పని చేయడానికి ఊరకలు తీయడం పాపం. రెండు మంచివి కావు, ఎందుకంటే రెండు డిజొబీడియన్సే, రెండు కూడా డిజొబీడియన్సే. సో వీరు సిద్ధంగా ఉన్నారు. శతాబ్దాలు గడిచిపోతున్నాయి, సెంచురీలు గడిచిపోతున్నాయి, కానీ దేవుడు ఇంకా నౌ అనేటువంటి పలుకు పలకల. ఇప్పుడు మీరు బూర ఊదండి అని చెప్పలా, కనుక వారు మౌనంగా అలాగే ఉన్నారు. వారికి బూరలు ఇవ్వబడ్డాయి. యోహాను చూశాడు. అక్కడ ఈ బూరల ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? సాతాను యొక్క ఉగ్రత లోకం మీదకి క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ద్వారా రాబోతోంది. దాన్ని నియంత్రిస్తాడు. అంటే దేవుని ఉగ్రతను కూడా తీసుకుని వచ్చి దానితో పాటు జోడించి పాపుల మీద కుమ్మరించబోతున్నాడు. దానికి వీరిని సేవకులుగా, సాధనాలుగా వాడుకోబోతున్నాడు. కానీ వీరు మాత్రము ఆయన యొక్క ఆజ్ఞ కొరకు నిలబడి ఉన్నారు. ఈ 7 మరి ప్రధాన దూతలై ఉంటారు అని యూదులు భావిస్తారు. ఎందుకంటే బైబిల్లో లేనటువంటి ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్ ఒకటి ఉంది, జ్యూవిష్ స్క్రిప్చర్. అది ఫస్ట్ ఈనాక్ చాప్టర్ 20 verse 1లో ఈ 7 ప్రధాన దూతల యొక్క పేర్లను వారు రాశారు. ఒక ఆయన పేరు ఉరియల్, ఇంకొక ఆయన రఫాయల్, ఇంకొక ఆయన రఘుయల్, ఇంకొక ఆయన మిఖాయల్, ఇంకొక ఆయన సరియల్, ఇంకొక ఆయన గబ్రియల్, ఇంకొక ఆయన రెమియల్. ఈ 7 పేర్లు ఒకే ఒక పేరు ప్రకటన గ్రంథంలో మనకు రాయబడింది. అది 12వ అధ్యాయంలో మీరు 7వ వచనాన్ని చూస్తే అక్కడ మిఖాయేలు అనేటువంటి ఒక పేరు మాత్రం ఉంది. మిగతావి ఇక యూదులు వారి యొక్క గ్రంథాల్లో చాలా మటుకు రాసుకున్నారు. కొన్ని వాక్యానుసారంగానే మనం తీసుకోవచ్చు, కొన్నింటిని తీసుకోలేం. సో వీరు దేవుడికి సమీపంగా ఉండేటువంటి దూతలు. అంటే దేవుడి యొక్క గొప్ప కార్యముల కొరకు నియమించబడినటువంటి సేవకులు. ఎలాంటి పనులకు దేవుడు వీరిని వాడుకుంటాడో మచ్చుక్కి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని అని యాజకుడైనటువంటి జకర్యాకు దేవాలయంలో ప్రత్యక్షమై చెప్పాడు. సో గబ్రియేలు దూతను దేవుడు ఎన్ని ఘనమైనటువంటి కార్యముల కొరకు వాడుకున్నాడో మనందరికీ తెలుసు. మిఖాయేలును ఎంత గొప్ప కార్యం కోసం వాడుకోబోతున్నాడో 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చూస్తాం. యూదా పత్రిక బైబిల్ స్టడీ మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. సో వీరికి బూరలు ఇవ్వబడ్డాయి, ట్రంపెట్స్ అనేవి వీరికి ఇవ్వబడ్డాయి. అండ్ వీరు 2 పాత్రలు పోషిస్తారు. దేవుని దూతలు ఒక వైపున యాజకులుగా మందిరంలో సేవ చేస్తారు, ఇంకొక వైపున సైనికులుగా యుద్ధం కొరకు కూడా వారు దేవుడి చేత వాడబడతారు. ఈ ప్రకటన 8, 9 అధ్యాయాల్లో ఈ యొక్క బూరలు అనేవి మిలిటరీ ట్రంపెట్స్గా, యుద్ధం కోసం ఊదబడేటువంటి బాకా లేకపోతే బూరలుగా మనకు రాయబడి కనబడుతున్నాయి. వారు ఊదినప్పుడు ప్రపంచం మీదికి దేవుని యొక్క తెగుళ్ళు వచ్చి పడతాయి. అండ్ ఇవి ప్రార్థన కోసం ఊదబడుతున్నటువంటివి కావు, ప్రార్థన అయిన తర్వాత ఊదబడబోయేటువంటివి. సో ఆ బూరల గురించి కూడా కొన్ని మాటలు మీతో చెప్పనివ్వండి. ఈ రోజుల్లో చాలామంది ఓల్డ్ టెస్టమెంట్ మనకు అవసరం లేదు, ఓల్డ్ టెస్టమెంట్ చించండి, ఓల్డ్ టెస్టమెంట్ కాల్చండి, ఓల్డ్ టెస్టమెంట్ ఓల్డ్ చెల్లిపోయింది, దాని కాలం చెల్లిపోయింది, అది మనకు పోతే అంటే దాని యూజ్ మనకి లేదు, మనం బతకొచ్చు అంటారు. అలాంటి మూర్ఖులకు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే ఓల్డ్ టెస్టమెంట్ ఉండాలి, ఓల్డ్ టెస్టమెంట్ ఏంటో తెలియాలి. ఓల్డ్ టెస్టమెంట్ లేకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు. హెచ్కేల్, దానియేల్
అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ పెంటట్యూక్ అంటే ఆ తోరా గ్రంథాల్లో రాయబడినటువంటి సంగతులు లేకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు. సో మూర్ఖంగా మాట్లాడేవారు ఎట్లా ఉన్నారంటే, ఒకప్పుడు ఒక ప్యూరిటన్ భక్తుడు అన్నాడు, పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కన్నుల వంటివి, ఒక కన్ను ఊడబెరుక్కుంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు పెదవుల వంటివి, ఒక పెదవు ఊరబెరుక్కుంటే పాత నిబంధన కొత్త నిబంధన ఒక తల్లికి ఉన్న రెండు రెమ్ముల వంటివి, ఒక రొమ్ము కోసేసుకుంటే ఆ మనిషి గతేమవుతుందో అదే ప్రకారం ఒక క్రైస్తవుడు ఆ రెండు నిబంధనలను ఏ రకంగా దేవుడు పెట్టాడో ఆ రకంగా తీసుకోకపోతే వాడి బతుకు కూడా అసంపూర్ణంగా ఉండిపోతుంది. సో మన హైదరాబాద్లోనే ఉన్నాడు ఒకడు, ఓల్డ్ టెస్టిమెంట్ చించండి కాల్చండి అనేవాడు. సరే, ట్రంపెట్స్ గురించి మీకు కొన్ని మాటలు నేను చెప్పాలి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మీరు చదువుకోండి, వచనాలు రాసుకోండి. నేను చదవబోవట్లేదు, సమయం అయిపోతుంది కనుక వాటిని మీరు ధ్యానించుకోండి తర్వాత, ఎందుకంటే అవన్నీ కూడా మనకు ఉపయోగకరంగా ఉండే సత్యాలు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం ప్రకారం ఇశ్రాయేలీయులు అందరినీ కూడా సమాజముగా పిలవడానికి బూర ఊదేవారు, యుద్ధం కోసం వారిని సిద్ధపరచడానికి బూర ఊదేవారు, ప్రత్యేకమైనటువంటి ఉత్సవాల కొరకు ప్రత్యేకమైనటువంటి సమయాల కొరకు బూర ఊదేవారు, యుద్ధాన్ని చేయమండానికి బూర ఊదేవారు, యుద్ధాన్ని మానమండానికి బూర ఊదేవారు, ఆ బూరలోనే మార్పులతో దాన్ని ఊదేవారు. నిర్గమకాండం 19వ అధ్యాయము 16 నుండి 19 వరకు ఎక్సడస్ అది. అక్కడ సైనాయి పర్వతం మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకిచ్చినప్పుడు బూర ఊదబడింది. యెహోషువ 6వ అధ్యాయం 13 నుండి 16 వరకు మీరు చదువుకుంటే చాలు. బూరలు ఊదినప్పుడు యెహోషువ మాట ప్రకారము ఎరికో గోడలు కూలబడిపోయాయి. మొదటి తెస్సలోనిక 4:13 నుండి 18 వరకు మీరు రాసుకోండి. రెండవ రాకడ కన్నా ముందు సంఘము ఎత్తబడే సమయంలో బూర ఊదబడినప్పుడే సంఘం ఎత్తబడుతుంది. అండ్ రెండవ రాకడ సమయంలో కూడా మత్తయి 24:31 ప్రకారం బూర ఊదబడినప్పుడే యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. సో బూరలకు చాలా చరిత్ర ఉంది, ట్రంపెట్స్కి చాలా చరిత్ర ఉంది. ఈ 7 బూరలు వీరికి ఇవ్వబడ్డాయి అండ్ వాటిని వారు ఊదబోతున్నారు. రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం త్వరగా. 3-4 వచనాలు. రెండో పాయింట్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రేయర్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క విశిష్టత. ఇక్కడ కూడా మనకి రెండు విషయాలు కనబడతాయి. ఒకటి ఏంజిల్ అండ్ ది ఆల్టర్, దేవుని దూత అండ్ ఒక బలిపీఠం మనకు కనబడుతుంది. 3-4 వచనాల్లో మీరు దాన్ని నేను ఆ పాఠం వచ్చినప్పుడు చదువుకుంటూ పోతాను. సో దేవుని దూత ఇక్కడ ఒక యాజకుని పాత్రను పోషిస్తున్నాడు. ఈ దేవుని దూత వేరొక దూత. సో ఈ దేవుని దూత ఆ 7 దూతల్లో ఒకడు కాడు. ఈ దేవుని దూత వేరొక దూత. అది ముందే 3వ వచనంలోనే, మరియు సువర్ణ ధూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను అని రాయబడి ఉంది. సో ఈయన యాజకునిగా కనబడుతున్నాడు, దేవుడి ఎదుట ధూపం వేస్తున్నాడు, పరిశుద్ధుల ప్రార్థనలతో ఆ యొక్క ధూపాన్ని కలిపి ఆయన ధూపార్తిని పైకెత్తుతున్నాడు. కనుక ఇతడు యేసుక్రీస్తు అయి ఉంటాడు అని కొంతమంది పరిశుద్ధులు లేకపోతే బైబిల్ పండితులు భావించారు అండ్ బలంగానే చెప్తారు. సో ఈయన యేసుక్రీస్తు, ఎందుకంటే దేవుడికి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి ఒక్కడే యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తే యాజకుడు కదా, యేసుక్రీస్తే న్యాయాధిపతి కదా, ప్రీస్ట్ అండ్ జడ్జి కదా, మీడియేటర్ కదా. సో ఈయన యేసుక్రీస్తే అయి ఉండాలి అన్నది వారి యొక్క అభిప్రాయం. మిగతా వారు అండ్ ఈ మిగతా వారిలో నేను కూడా ఉన్నాను, మిగతా వారు ఈయన యేసుక్రీస్తు అయి ఉండకపోవచ్చు అని భావిస్తారు. ఎందుకంటే అక్కడ అనదర్ అని వేరొక అని గ్రీకులో ఆలోస్ అనేది వాడబడింది. వేరొక అని మనము చూస్తే మనకు పెద్ద అర్థం తెలియకపోవచ్చు, అంటే వేరే అని అనుకుంటాం. కానీ ముందు చెప్పబడినటువంటి దూతల తరువాత ఇంకొక దూత గురించి మాట్లాడినప్పుడు వేరొక అనే పదం వాడితే దాని అర్థం ఏంటంటే వారిని పోలినటువంటి మరొక అని అర్థం. సో ఏంజిల్ లెవెల్లో, ఏంజిల్ క్లాస్లో మరొక, సేమ్ టైప్ సేమ్ కైండ్ బట్ అనదర్. యాపిల్ పక్కన పెట్టేస్తే సేమ్, కానీ యాపిల్ ఆరెంజ్ పక్కన పెడితే దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. సో దూతే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వర్ణన అంతగా 1వ అధ్యాయంలో ఇచ్చి
4వ అధ్యాయంలో ఇచ్చి 5వ అధ్యాయంలో ఇచ్చి అంత ఘనముగా ఆయన్ని చూపించిన తర్వాత 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన్ని సింపుల్గా వేరొక దూత అని దేవుడు మనకు చూపిస్తాడు అంటాడు అన్నది ఒప్పుకునేటువంటి విషయం కాదు. అండ్ మీరు తర్వాత ప్రకటన చివరికి వెళ్తే యోహాను 19వ అధ్యాయంలో దూత కాళ్ళ మీద పడి మొక్కబోతుంటే నేను కూడా నీ వంటి మనుష్యుడనే సహదాసుడనే నాకు మొక్కద్దు అంటాడు. సో దూత ఆరాధనకు యోగ్యుడు కాదు. కానీ ఈ పాటికి మనం చాప్టర్స్లో చూసాము యేసుక్రీస్తు ఆరాధించబడ్డాడు అసంఖ్యాకుల చేత. సో ఇలాంటి కారణాలు కొన్ని ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని బట్టి ఆయన యేసుక్రీస్తు కాడు, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దూత దేవుడి చేత నియమించబడి వాడబడుతున్నాడు. కాకపోతే ఆయన పరిశుద్ధుల ప్రార్థనలతో పాటు ఆయనకు ధూప ద్రవ్యములు ఇయ్యబడ్డాయి అని కూడా అక్కడ రాయబడింది చూడండి. సో ఆయనకి ఇన్సెన్స్, మచ్ ఇన్సెన్స్ అంటే విస్తారమైనటువంటి ఈ ధూప ద్రవ్యము ఇయ్యబడింది. ఈ యొక్క ఇన్సెన్స్ యేసుక్రీస్తుకి సాదృశ్యం అన్నమాట. ఈ ధూప ద్రవ్యము యేసుక్రీస్తుకి సాదృశ్యం. అండ్ అత్యధికముగా, లేకపోతే ఇక్కడ తెలుగులో బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను అన్నది దేనికి సూచన అంటే యేసు ప్రభువులో ఒక పరిశుద్ధునికి, ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి దైవిక ఆశీర్వాదాలు, ఐశ్వర్యము ఎంత గొప్పదో దాన్ని గ్రహించండి. సో వీ హ్యావ్ ద సఫిషియంట్ క్రైస్ట్. మనకి క్రీస్తు సమృద్ధి అయి ఉన్నాడు. యేసు క్రీస్తు ఉన్న వ్యక్తి తన జీవితంలో అన్నింటినీ కలిగి ఉన్నాడు. వాడికి ఇంకా ప్రత్యేకంగా బయట నుండి ఏదో వచ్చి సంతోషపరచాల్సిన, సంతృప్తి పెట్టాల్సిన, జీవితాన్ని సార్థకం చేయాల్సినటువంటి అవసరం లేదు. యేసు లేకుండా నీకు లోకమంతా ఉన్నా కూడా నువ్వు సున్నా. కానీ యేసు ఉండి నీకు ఏమీ లేకపోయినా కూడా నంబర్ 1. సో అది ఇక్కడ మనకి పాయింట్అవుట్ చేయబడుతోంది. అండ్ యేసు ద్వారానే మన ప్రార్థనలు దేవుడి సన్నిధికి వెళ్తాయి. యేసు ద్వారానే మన ఆత్మ ఘోష దేవుడి చెవులకు వినబడుతుంది. యేసు ద్వారానే మనం దేవుడి యొక్క సింహాసనం యొద్దకు, కృపాసనం యొద్దకు చేరగలుగుతాం. సమయోచితమైనటువంటి సహాయమును పొందుకుంటాం. యేసు లేకుండా మనకు దేవుడితో సంబంధం ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు, దేవుడి యొక్క సహాయము లభించదు. నా నామమున మీరు ఏమి అడిగినా అది ఆయన మీకు చేయును అని యేసు ప్రభు చెప్పాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనాన్ని తిప్పి చూస్తే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. సో ఇక్కడ యేసుక్రీస్తు స్వీట్ ఫ్రేగ్రెన్స్గా, అంటే స్వీట్ స్మెల్లింగ్ ఇన్సెన్స్గా మన పక్షాన, మన కొరకు ఆయన తను తాను దేవుడికి అర్పణగా అర్పించుకున్నాడు. ఆ అర్పణ ఆధారంగా మనం దేవుడి సన్నిధిలోనికి ప్రవేశపెట్టబడతాం. So we have access into the presence of God through the sacrifice of Jesus. అది ఇక్కడ మరొకసారి మనకు చూపించబడుతుంది. ఇక పరిశుద్ధుల ప్రార్థనల గురించి కూడా కొన్ని మాటలు చెప్పనివ్వండి. పరిశుద్ధుల ప్రార్థనలు 2 సార్లు అక్కడ మనకి రాయబడింది. 3వ వచనంలో, 4వ వచనంలో. ఈ పరిశుద్ధులు ఎవరో గత పాఠంలో 5వ అధ్యాయంలో మనము చూసినప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను. 9 నుండి 11 వరకు, 6వ అధ్యాయంలో 9 నుండి 11 వరకు ఆ భాగంలో వారి యొక్క వివరాలు రాయబడ్డాయి. బలిపీఠము కింద బలివ్వబడినటువంటి ఆత్మలు, లేకపోతే ట్రిబ్యులేషన్ సెయింట్స్, ఆ శ్రమల కాలములో నుండి వచ్చినటువంటి పరిశుద్ధులు, వారు అక్కడ ప్రార్థన చేస్తూ మనకు కనబడుతున్నారు. వారి యొక్క విడుదల కోసమే కాదు, వారిని రకరకాలుగా హింసించి చంపినటువంటి ఆ యొక్క దుర్మార్గుల యొక్క విషయంలో దేవుడు తీర్పు తీర్చాలి, న్యాయం చేయాలని కూడా వారు దేవుణ్ణి వేడుకున్నారు. సో అక్కడ వారు ఒక ప్రశ్న అడుగుతారు, ఎంతకాలం వరకు అని. హౌ లాంగ్, ఎందాక తీర్పు తీర్చకయు తెలుగులో. సో హౌ లాంగ్ అనేటువంటి ప్రశ్నకి దేవుడు ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. కాకపోతే బైబిల్లో కూడా హౌ లాంగ్ అనేటువంటి ఆ టాపిక్ని మీరు ధ్యానిస్తే చాలా ఎక్కువగా రాయబడి ఉంది. నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, ప్రకటన గ్రంథం అంటే ప్రకటన గ్రంథంలోనే మనం ఉండం, బైబిల్ అంతా తిరిగి వస్తామని. సో బైబిల్లో మనం ఇప్పుడు ఈ పాటికి 18th లెసన్లోనికి, లేకపోతే 18th పార్ట్లోనికి మనం వచ్చాము. ఈ రోజున ఎంత బైబిల్ తిరుగుతున్నామో మీకు తెలుసు. కానీ మరొకసారి నేను చెప్తాను, మనము ప్రకటన గ్రంథం సిరీస్ చేస్తున్నప్పుడు వస్త్రపు చెంగునే ముడుతున్నాం, వస్త్రాన్ని ముట్టట్లేదు. వీఆర్ ఓన్లీ టచింగ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్, వీఆర్ నాట్ టచింగ్ ద గార్మెంట్. అంటే అంత ఉంది, అంతగా బైబిల్ అంతా తిరగొచ్చు. ప్రకటన గ్రంథంలోనే మనం 10 ఏళ్ళు కాలం గడపచ్చు. సో మన ఉద్దేశం ఇప్పుడు అది కాదు కనుక క్లుప్తంగానే చూస్తున్నాం. సో కొన్ని వచనాలు మీ బైబిల్ నాతో తిప్పి చూడండి, ఎందుకంటే అది మీకు
ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మీకు ధైర్యాన్ని ఇస్తుంది, మీరు ప్రార్థన చేస్తూనే ఉండడానికి మీకు కావలసినటువంటి ఇంధనాన్ని కూడా ఇస్తుంది. దాదాపుగా అన్ని కీర్తనల్లోనే మనకు కనబడతాయి. కీర్తనలు ప్రధానంగా దేవుని యందున్నటువంటి పరిశుద్ధులు, భక్తులు చేసినటువంటి ప్రార్థనలు, లేకపోతే రచించినటువంటి కీర్తనలు. దాంట్లో వారి హృదయాన్ని వారు బయట పెడతారు. సో కీర్తనల్లో మీరు చూస్తే 13వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఎందాక, హౌ లాంగ్ అనేటువంటి విషయంలో దేవుడితో ఆ భక్తులు ఏ రకంగా ప్రవర్తించారు, మాట్లాడారు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? సో ప్రార్థన, కానీ ఆ ప్రార్థనలో అన్ని ప్రశ్నలే. దేవుణ్ణి వారు ప్రార్థన ద్వారా ప్రశ్నిస్తున్నారు, దేవుడి ఎదుట వారు గోజాడుతున్నారు, దేవుణ్ణి వారు వేడుకుంటున్నారు. నెక్స్ట్ మాట, కీర్తన 94వ కీర్తన 3వ వచనం. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? పైన వచనాలు నేను చదవట్లేదు, మీరు చదువుకోండి. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు? ఈ రోజున మనం ప్రపంచాన్ని చూస్తే మనకు కనబడేది అదే కదా. చెడ్డవాడే పైనున్నాడు, చెడ్డవాడే బాగున్నాడు, చెడ్డవాడే బలిసిపోతున్నాడు, మంచివాడికే కష్టం, మంచివాడికే నష్టం, మంచివాడికే కన్నీరు, మంచివాడికే కటకట అని లోకమంతా కూడై కూస్తుంది కదా. కానీ గుర్తుపెట్టుకోండి, మంచివాడి జీవితకాలం అంతా కూడా 80 ఏళ్ళు, చెడ్డవాడికి వచ్చే శిక్ష యుగ యుగాలు, అంతము లేని నిత్యం. ట్రిలియన్స్ అపాన్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ ఫర్ ది ఈవిల్ వన్, ఫర్ ద వికెడ్ వన్. అండ్ మంచివాడికి ఎంతండి కష్టం? మా అంటే అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, పోలికే లేదు అసలు. 35వ కీర్తన 17వ వచనాన్ని చూడండి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకొందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. సో కీర్తనకారుడు ఎట్లా ప్రార్థిస్తున్నాడు చూడండి. దేవా, ఎంతకాలం అని చూస్తూ ఊరుకుంటావు? 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికెదరు? సో ఇక్కడ దేవుడి యొక్క మెస్సియా అంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు విషయమై ఈ మాటలు రాయబడ్డాయి. ఆయన అంటున్నట్టుగా, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు? సో నేను మీ కొరకు రక్షకుడిగా వచ్చినా కూడా మీరు నన్ను కానకుండా, కన్ను మిన్ను కానకుండా పోతున్నారే అనేది ఆ బాధను అక్కడ ఆయన వెలగక్కుతున్నాడు. 74వ కీర్తన 10వ వచనం. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? కీర్తనాకారుడు అడుగుతున్నాడు, మన విరోధులు, వారు క్రైస్తవ విశ్వాసానికి లేకపోతే క్రీస్తు యేసుకు, క్రైస్తవ సంఘానికి విరోధులుగా ఉన్నవారు. ఈ రోజున మీరు సోషల్ మీడియాలో పోయి చూడండి, యేసు ప్రభువును దూషించినంతగా ప్రపంచం అంతట్లో మరొక వ్యక్తిని దూషించుట లేదు. సో నిన్నెవడో ఏదో మాట అన్నాడు అనేసి నువ్వు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభువును వారు ఎన్ని మాటలు అంటున్నారో దానికి నువ్వు ఫీల్ అయితే మంచిది. యేసు దూషించబడినంతగా, ఆయన మీద దుమ్మెత్తి పోసినంతగా, బైబిల్ని ఖండించినంతగా లోకంలో మరొక సేవియర్ని లేకపోతే ఒక పర్సన్ని, ఒక బుక్ని ఈ రోజున లోకం అనట్లేదు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన టైం, ఆ ట్రయల్ వచ్చేంత వరకు ఆయన ఆగుతాడు. 90వ కీర్తన 13వ వచనం. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగుకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. దేవుడి సేవకులకు వచ్చేటువంటి రకరకాలైనటువంటి హింసల విషయంలో సేవకులు తొందరపడిపోతారు, సేవకుల సహవాసాలు తొందరపడిపోతాయి. కొంతమంది కిరాయి గుండాల్లాగా వచ్చేసి ఏవేవో ప్రేలుతుంటారు సోషల్ మీడియాలో. క్రిస్టియానిటీ గూండాయిజం కాదు. క్రిస్టియానిటీ సాక్రిఫైస్ మీద కట్టబడింది. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమంది. ఆడు కన్నులు తీసే ముందు ఆ 10 మంది చెంపలు వాయించమని చెప్పట్లా. సో ఒకప్పుడు క్రిస్టియన్ గూండాలు ఉండేవారు కాదు, ఇప్పుడు క్రిస్టియన్ గూండాలు వచ్చేసారు కొత్తగా. 119
84. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అక్కడితో ఆపేస్తాను. ఏం చెప్తున్నాడు? మనకి అన్యాయం జరిగితే, మనకి ఆయాసం వస్తే, మనకు రావాల్సినటువంటి విషయాల్లో ఎవరైనా ఆటంక పడితే, మనకు ఒకే ఒక రూలర్ ఉన్నాడు, ఒకే ఒక జడ్జ్ ఉన్నాడు, ఒకే ఒక ప్రాబ్లం సాల్వర్ ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయనకి మొర్ర పెట్టాలి, ఆయన్ని అడగాలి ఎంతకాలం. అండ్ వీళ్ళు కూడా అడిగినప్పుడు వీళ్ళకి దేవుడి వాక్యంలో 6వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పబడింది? ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడిన. సో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. వీరి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఎంతకాలం అంటే ఇంకో కొంచెం కాలం విశ్రమించండి. ఫర్ లిటిల్ మోర్ టైమ్ టేక్ రెస్ట్, రిలాక్స్. సో ఎవ్రీ టైమ్ వి ప్రే వీఆర్ ఆల్సో గెటింగ్ ద సేమ్ ఆన్సర్ అంటున్నాడు. త్వరలో వస్తున్నాను, వచ్చినప్పుడు ప్రతి వాని క్రియను వానికి ఇస్తాను. అంతవరకు జస్ట్ వెయిట్ ఆన్ మీ, నా మీద ఆగు. చాలామంది మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఎంతకాలం ప్రభు మేము ఈ రకంగా మరి బాధలు పడుతూ ఉండాలి, ఎంతకాలం మేము ఈ రకంగా అవమానాలు భరిస్తూ ఉండాలి, ఎంతకాలం మేము ఈ రకంగా శ్రమ అనుభవిస్తూ ఉండాలి, మాకు విడుదల ఎప్పుడు, ఎంతకాలం మేము శోధనతో పీడించబడుతూ ఉండాలి, ఎంతకాలం ఈ రోగాన్ని భరిస్తూ ఉండాలి, ఎంతకాలము మేము అనుకున్నవి మా కనుల ముందు కనబడకుండా చూడకుండా మేము ఉండాలి, ఎంతకాలము అని అంటే దేవుడు అంటాడు ఇంకా కొంతకాలము. లిటిల్ మోర్ టైం, యు నీడ్ లిటిల్ మోర్ పేషెన్స్. కరోనా ఎప్పుడు పోతుంది ప్రభువా? ఒక వర్గం ఏమో రాదు అంటున్నారు, ఇంకొక వర్గం మనకి నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా వస్తుంది, నీ గడప ముందే ఉంది, నీ ఇంట్లోకి వచ్చింది అంటున్నారు. సో పరిశుద్ధుల ప్రార్థనలు ఇక్కడ ప్రధానంగా మనం చూసాం. ఈ యొక్క హతసాక్షుల ప్రార్థనలు, లేకపోతే శ్రమల కాలం నుండి వచ్చినటువంటి పరిశుద్ధుల ప్రార్థనలు అని మనం చూసాం. కానీ దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో ఉన్నటువంటి దేవుని యందు విశ్వాసం విధేయతలు చూపినటువంటి పరిశుద్ధులందరి ప్రార్థనలు ఇక్కడ ఉన్నాయి. కాకపోతే జనరల్ ప్రేయర్స్ కన్నా పర్టికులర్ ఒక ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతుంది. అదేంటి అంటే మత్తయి 6వ అధ్యాయంలో యేసు ప్రభు మనందరికీ నేర్పాడు, తిప్పనవసరం లేదు. ప్రభు నేర్పిన ప్రార్థన అంటే ఏంటి? నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకంలో నీ చిత్తం ఎట్లా జరుగుతుందో భూమి మీద కూడా జరుగునుగాక. సో ఆ ప్రార్థనకి త్వరలోనే ప్రకటన గ్రంథంలో దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. మీరు ఒకసారి ప్రకటన 11వ అధ్యాయము 15వ వచనాన్ని తిప్పి చూడండి. అక్కడ ఏమని ఉంటుంది? 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. సో మన యొక్క ప్రేయర్స్ 2000 ఇయర్స్గా వరల్డ్ వైడ్గా ప్రేయర్స్ చేసినటువంటి సెయింట్ల ప్రేయర్ 11:15 ఆఫ్ రెవల్యూషన్లో నెరవేరబోతోంది. అంటే వెరీ సూన్. ఎందుకు ఈ బూరల అండ్ ఈ తర్వాత వచ్చేటువంటి పాత్రల తీర్పులన్నీ కూడా యేసు రాకకు కొంత సమయం ముందు గ్రేట్ ట్రిబులేషన్ అంటే రెండవ ఆ సీజన్లో సెకండ్ 3.5 years పీరియడ్లో జరగబోయేటువంటి విషయాలు కనుక మనకి చాలా తక్కువ సమయంలో ఇది జరగబోతోంది అన్నట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. సో ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలకు ఎంత విశిష్టత ఉంది, పరిశుద్ధుల ప్రార్థనలకు ఎంత శక్తి ఉంది, పరిశుద్ధుల ప్రార్థనలు ప్రపంచ చరిత్రను ఏ రకంగా మార్చగలవో మరొకసారి మనం తెలుసుకుంటున్నాం. అయితే పరిశుద్ధులారా, మీరు ప్రార్థిస్తున్నారా? పేతురు భక్తుడు ఒక మాట రాశాడు, అన్నిటి అంతము సమీపమైంది గనుక పరిశుద్ధులు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. 1 పేతురు 4:7 చదువుకోండి. అంటే ఎండ్ టైమ్స్లో మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయడానికి, ఎక్కువగా మెలకువగా ఉండాలి. మన సమయము దేవుడి సన్నిధికి పోయేటువంటి కాలం వస్తోంది కనుక దేవుడి సన్నిధిలో ఎక్కువగా మనం గడపాలి. కానీ ఆ రకంగా పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయా? లేవు. ప్రతి పరిశుద్ధుడు లేకపోతే క్రైస్తవురాలు ఏమనుకోవాలి? యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి విమోచన కార్యము ద్వారా నేను తండ్రిని అబ్బా తండ్రి అని పిలుచుకొని మొర్రపెట్టి ప్రార్థించి ఆయన సన్నిధిలో ఉండడానికి అవకాశాన్ని పొందుకున్నాను. దాన్ని నేను వాడుకోకపోతే ఎట్లా?
ఒక భక్తుడు ఈ రకంగా రాశాడు. ఆయన ఏమనంటాడంటే, మనకు దేవుడితో 3 రకాలుగా ప్రార్థనలో సంబంధం ఉంటుంది. ఒకటి, ఆయన సృష్టికర్త, మనము ఆయన చేత సృజించబడిన వారము, మన జీవితం అంతటి కొరకు మనము ఆయన్ని ఆధారం చేసుకోవాలి. రెండవది, ఆయన పరిశుద్ధమైన న్యాయాధిపతి అయిన దేవుడు, మనం పాపులము కనుక ఆయన దగ్గరికి వస్తేనే మనకు క్షమాపణ, రక్షణ లభిస్తాయి. మూడవది, ఆయన పరలోకమందున్న మన తండ్రి అండ్ ఈ లోకంలో మనల్ని పెట్టాడు ఆయన కుమారులుగా కనుక తండ్రి దగ్గరే మనకు కావాల్సిన ఈవులన్నీ లభిస్తాయి. యేసుప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి 11లో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా మీ పరలోకం అందున్న తండ్రి మీకు మంచి ఈవులు ఇయ్యడా? రొట్టె అడిగితే పామునిస్తాడా? సో ఆ రకంగా మనకి దేవుడు ఇచ్చాడు. ఒక సక్సెస్ఫుల్ అటర్నీ, ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వకీలు, ఆయన తన తండ్రి గురించి ఈ రకంగా చెప్పాడు. నా జీవితంలో అత్యధికమైనటువంటి బహుమానాన్ని మా నాన్న ఒక క్రిస్మస్ రోజున నాకు ఇచ్చాడు. ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. ఆ పెట్టెను నేను తీస్తే దాంట్లో ఒక నోట్ ఉంది కాగితం మీద. ఆయన రాశాడు, ఏమని రాశాడు? కుమారుడా, ఈ సంవత్సరం అంతా నేను నీకు రోజు 1 గంట చొప్పున 365 రోజులు 365 గంటలు ఇస్తాను. ప్రతిరోజు మన రాత్రి భోజనం అయిన తర్వాత, డిన్నర్ తర్వాత ఆ గంట సమయము నేను నీతో ఉంటాను. ఆ గంట నీదే. నీవేం మాట్లాడాలంటే అది మాట్లాడతాం, నీవెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, నీవు ఏ ఆట ఆడాలంటే ఆ ఆట ఆడతాం, నీవు ఏం కోరితే అది నేను చేస్తాను. 365 days ఆఫ్టర్ డిన్నర్ ఎవ్రీ డే 1 hour ఈజ్ యువర్ టైమ్. ఐ విల్ బీ అవైలబుల్ టు యూ టోటలీ. సో మా నాన్న మొదటి సంవత్సరం ఆ రకంగా చేసేసరికి ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని మరి ఉత్సాహం నాకు వచ్చేసింది. అంత మాత్రమే కాదు, ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మా నాన్న చనిపోయేంత వరకు మా నాన్న ప్రతి సంవత్సరము నాకు 365 గంటలు ఇస్తూనే వచ్చాడు. అండ్ ఈ యొక్క యంగ్ సక్సెస్ఫుల్ వరల్డ్ రినౌండ్ అటర్నీ ఏమంటాడంటే, ఐ యామ్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ టైమ్. ఐ యామ్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ టైమ్. ఆయన ఇచ్చిన సమయం యొక్క ఫలమును నేను. మీ నాన్న మీకు ఎంత టైం ఇచ్చాడో తెలుసా? మీ పరలోకమందున్నటువంటి నాన్న ఎంత టైం ఇచ్చాడో తెలుసా? 1 hour అని చెప్పలేదు. అఫ్కోర్స్ మీరు మత్తయి సువార్త 26:40 చదివితే యేసుప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి అంటాడు, మీరు 1 గడియ కూడా నాతో గడపడానికి మేలుకొని ఉండలేరా? 1 గంట కూడా నాతో కూర్చోలేరా? 1 గంట కూడా నాతో మాట్లాడలేరా? 1 గంట కూడా మిమ్మల్ని ప్రేమించి మీకోసం నా ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రియుడితో మీరు గడపలేరా? మీరు అంత బిజీగా అయిపోయారా? ఈ పాపిష్టి లోకం ఏదైతే మిమ్మల్ని పతనానికి తీసుకుపోయి పాతి పెట్టబోతోందో దానికి అన్ని గంటలు ఇస్తారే. మిమ్మల్ని ప్రేమించి, సృష్టించి, పోషించి, విమోచించి, మిమ్మల్ని అండ్ ఇక్కడ సిద్ధపరిచి అక్కడ ఉండడానికి, అక్కడ మీకు నివాస స్థలాన్ని సిద్ధపరుస్తున్నటువంటి మీ ప్రాణప్రియుడైన యేసు తిరిగి రాబోతున్న ఆయన కొరకు 1 గంట కూడా మీరు కనిపెట్టలేరా? సిగ్గుపడాలి మనం. మనలో ఎంతమంది చెప్పగలం ఐ యామ్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ టైమ్ అని? నేను ప్రతిరోజు 1 గంట ఆయనతో గడుపుతున్నాను. 24 గంటలు దేవుడు నాకు ఇచ్చాడు. 1 గంట నేను ఆయనతో గడుపుతున్నాను. ఆ 1 గంటలో ఆ ప్రశస్తమైనటువంటి గంట, ఆధిక్యతతో కూడినటువంటి గంట, పవిత్రపరచబడే గంట, ఫలభరితునిగా మారే గంట నా జీవితాన్ని మార్చేస్తోంది అని మనలో ఎంతమంది చెప్పగలరు? చెప్పలేని వారే ఎక్కువ. సవాలు చేసి మరీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరితో చెప్పలేని వారే ఎక్కువ. VWCలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియానిటీలో. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎంత బిజీ అయిపోయారంటే దే హ్యావ్ నో టైమ్ ఫర్ దేర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫర్గెట్ అబౌట్ ద హెవెన్లీ ఫాదర్. హెవెన్లీ ఫాదర్ ఎప్పుడు పోరంబోకు పిల్లగాడు పరిగెత్తి కింద పడి మోకాలు చెప్ప పగిలినప్పుడు డాడీ, అప్పుడు వస్తాడు డాడీ సీన్లోకి. ఒక భక్తుడు అన్నాడు, మనము దూరాన్ని సమయమును బట్టి, ప్రయాణంలో మనం చేసేటువంటి సమయమును బట్టి కొలుస్తాం కదా. ఫలానా ఊరు అంత దూరం ఉంది, 6 గంటల ప్రయాణం అంటే 6 గంటల దూరం అని అంటాం. 100 మైళ్ళ దూరం ఉంది, రైలు ప్రయాణం చేయడానికి అవకాశం లేదు, మనము కేవలము నడక మార్గాన పోవాలంటే అది చాలా దూరం అనుకుంటాం. రైలు ఉంది, బస్సు ఉంది, లేకపోతే మరో రకంగా పోవడానికి అవకాశం ఉందంటే అది చాలా దగ్గర ఉందనుకుంటాం. అంటే ఒక ప్లేస్ని, దాని డిస్టెన్స్ని మనము టైంని బట్టి, టైం టేకన్ని బట్టి మెజర్ చేస్తాము అని చెప్పి భక్తుడు, పురాతనమైనటువంటి భక్తుడు ఏమని అంటాడంటే, మీకు సత్యం చెప్తాను, పరలోకం మనకి ఎంత దూరం ఉందో తెలుసా? ఒక మూలుగు దూరం, ఒక బ్రెత్ దూరం పరలోకం. ఢిల్లీ PMO ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నాకు చాలా దూరం ఉంది, 2600 కిలోమీటర్లు అనుకుంటాను.
ఫ్లైట్లో కూడా 2.5 గంటలు. ప్రగతి భవన్ సీఎం కూర్చునేటువంటి స్థలం కూడా నాకు పోవడానికి టైం పడుతుంది. కానీ నేను ఇక్కడ నుండి మూలిగితే పరలోకం వింటుంది. ఎంతమంది పరలోకానికి వినబడే మూలుగులు మూలుగుతున్నారు, ఎంతమంది లోకానికి మాత్రమే వినబడే మూలుగులు మూలుగుతున్నారు. సో ఈయన ఈ యొక్క యాజకుడిగా ఉన్నటువంటి దేవదూత పరిశుద్ధుల ప్రార్థనలను తీసుకున్నాడు, దాన్ని ఆ యొక్క సువర్ణ ధూపార్తిలో గోల్డెన్ సెన్సర్లో పెట్టాడు. అండ్ బలిపీఠం మీద నుండి దాంట్లో ఆ యొక్క ఇన్సెన్స్ని ధూప ద్రవ్యములు బహుగా కలిపాడు. ఆ పొగ పైకి పెట్టేసరికి ప్రార్థనలతో ఆ యొక్క ఇన్సెన్స్ అంటే యేసుక్రీస్తు చేసినటువంటి కార్యము, పరిశుద్ధుల యొక్క ప్రార్థన కలిసి దేవుడి సన్నిధికి చేరింది. ఎంత అద్భుతమో చూడండి. ఓల్డ్ టెస్టమెంట్లో వారు ధూపం ఎందుకు వేసేవారు బ్రదర్? దేవుడిని గణపరచడానికి ధూపం వేసేవారు. అండ్ అక్కడ సేవ చేసేటువంటి యాజకులు దేవుడి పరిశుద్ధ సన్నిధి చేత చంపబడకుండా ఉండడానికి వారి మధ్యలో ఒక మేఘములాగా పొగ కమ్మడానికి ధూపం వేసేవారు. అంత మాత్రమే కాదు, దేవుడితో సంభాషణ చేయడానికి ధూపం వేసేవారు. సో ఇదంతా కూడా యేసుక్రీస్తు మనకిచ్చాడు. మనం ఇప్పుడు దేవుడి సన్నిధికి పోతే చంపబడం, బయట ఉంటే చంపబడతాం. దేవుడి సన్నిధిలోనే మనకు జీవం ఉంది. సో మనము నిరభ్యంతరంగా దేవుడి సన్నిధికి పోగలం యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యమును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన బలియాగమును బట్టి. అండ్ ఆయన ద్వారా మన యొక్క మొరలన్నీ కూడా దేవుడు వింటాడు. కానీ అలా మనం చేస్తున్నామా? మనం ఉన్నామా? యథార్థమైనటువంటి ప్రార్థన, ఎంత బలహీనమైన ప్రార్థన అయినా దేవుడు వింటాడు. కానీ యథార్థత లేనటువంటి వేషధారణతో కూడుకున్నటువంటి అవిధేయులు చేసేటువంటి ప్రార్థనలు ఎంత ఇంపుగా ఉన్నా కూడా, ఎంత ఫ్లవరీ లాంగ్వేజ్తో ఉన్నా కూడా దేవుడు వాటిని వినడు. ఒకసారి మీకు ఒక మాట నేను చదువుతాను. ఆమోసు గ్రంథం తిప్పండి. ఆమోసు 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో, మీ తెలుగు బైబిల్ 757వ పేజీ 21 నుండి చదువుతున్నాను. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, దేవుడు అంటున్నాడు. వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీవుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు. అంటే ఆయన అంటున్నాడు, స్టాప్ యువర్ సింగింగ్, స్టాప్ యువర్ మ్యూజిక్, ఐ డోంట్ లైక్ దెమ్. కావాల్సింది ఒకటే, నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. హిపోక్రిటికల్ వర్షిప్ వద్దు, ఆనెస్ట్ క్రిస్టియన్గా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఒక బలిపీఠం ఉంది, అండ్ ధూప ద్రవ్యం ఉంది, సాక్రిఫిషియల్ ఆల్టర్ అండ్ సాక్రిఫిషియల్ సెయింట్, సాక్రిఫిషియల్ ప్రేయర్. అంటే జెన్యూన్ ప్రేయర్లో, యథార్థమైనటువంటి నిజాయితీ గల ప్రార్థనలో బలి లేక యాగం అనేది ఉంటుంది. సో విశ్వాసి అయినా ప్రార్థన అయినా బలిపీఠం ద్వారానే దేవుడి దగ్గరికి రావాలి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము విజ్ఞాపన ప్రార్థన ద్వారా, సప్లికేషన్ ద్వారా పరిశుద్ధపరచబడతాం. సప్లికేషన్ ద్వారా, విజ్ఞాపన ద్వారానే మనము బలిగా అర్పించబడతాం. ఆ సప్లికేషన్ మనది యథార్థంగా ఉంటే ఆ సెంట్ని, ఆ సువాసనను దేవుడు ఆస్వాదిస్తాడు. సో ప్రార్థిస్తున్నామా? పురుషులారా ప్రార్థిస్తున్నారా? భర్తలారా, తండ్రులారా ప్రార్థిస్తున్నారా? స్త్రీలారా, భార్యలారా, తల్లులారా ప్రార్థిస్తున్నారా? చార్ల్స్ స్పర్జన్ అనేవాడు, ఒక మనిషి పడతాడు కానీ ఒకడు మోకాళ్ళ మీద పడితే వాడికి మేలు అని. మోకాళ్ళ మీద పడితే మేలు, ముఖం మీద పడితే మేలు కాదు. ఈ రోజున మోకాళ్ళ మీద పడని ప్రతి ఒక్కడు రేపు ముఖం మీదే పడాల్సి వస్తుంది. కెంటకీ అనేటువంటి ఒక స్థలంలో యుఎస్లో జింక్ మైన్ ఒకటి, దాన్ని వారు మూసేశారు. కానీ ప్రమాదవశాత్తు అక్కడికి కొంతమంది పోయి 5 మంది ఆ రాళ్ళు కదిలి దాంట్లోకి జారి పడిపోయారు. ఇక దాంట్లో చిమ్మ చీకటి, అక్కడ వారు ఉన్నట్టు ఎవరికి తెలియదు. అండ్ వారు ఇక బయటపడేటువంటి అవకాశమే లేదనుకున్నారు. బతికుండగానే సమాధి అయిపోతాం అనుకున్నారు. కానీ 5 క్రైస్తవ విశ్వాసులు కనుక గట్టిగా పాడడం మొదలుపెట్టారు. తర్వాత ప్రార్థన మొదలుపెట్టారు. సో పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. తిండి లేదు, తిప్ప లేదు, నీరు లేదు, ఏమీ లేదు. పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. 53 అవర్స్ కంటిన్యూస్గా, 53 గంటలు. చివరికి దేవుడు వారి ప్రార్థనలు, వారి పాటలు విని వారికి రెస్క్యూ టీంని పంపాడు. వారు వచ్చి వీరిని బయటికి తీశారు.
తీసినప్పుడు వీరి యొక్క క్యాప్స్ మీద ఒక మాట వారు రాసుకొని కనబడ్డారు. అండ్ ఈ రకంగా జర్నలిస్టులు వచ్చినప్పుడు వారికి చెప్పారు, శుక్రవారం ఉదయం పడ్డాం, ఆదివారం ఉదయం వరకు అక్కడ ఉండాల్సి వచ్చింది. 53 గంటలు మేము వితౌట్ సీజింగ్ వి ప్రేడ్, మేము ఆపకుండా ప్రార్థన చేసాం, ఆపకుండా పాట పాడాం. అండ్ ఎవరైనా వచ్చి మేము తర్వాత చచ్చిపోయిన తర్వాత దొరికితే వారికి తెలియడానికి మా యొక్క టోపీ మీద రాసుకున్నాం, ఇఫ్ వీఆర్ డెడ్ వెన్ యూ ఫైండ్ అస్ వీఆర్ ఆల్ సేవ్డ్. ఒకవేళ మేము చచ్చిపోయి మీకు దొరికితే డోంట్ వరీ, నో వరీస్, మేమందరం రక్షించబడిన వారం, గుంట నుండి పరలోకానికి వెళ్ళిపోయాం అని మెసేజ్ ఇచ్చిపోయారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకము భూలోకం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది, కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. నాస్తికులకు ఎట్లాగూ పరలోకంలో విశ్వాసం లేదు, కానీ అస్తికులైనటువంటి మనకైనా విశ్వాసం ఉందా అంటే చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మేము పరలోకపు వాసులము, లోకంలో పరదేశులము అని అంటారు, కానీ అన్నదానికి పూర్తి భిన్నంగా వారు బ్రతుకుతూ ఉంటారు. సో సిటిజన్ ఆఫ్ హెవెన్గా, పరలోకపు పౌరుడిగా, పరలోకపు శాసనానికి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెవెన్కే మనము లోబడి బ్రతకాలి. అందుకనే యేసుప్రభు అన్నాడు, నీ ఐశ్వర్యం ఎక్కడుండునో నీ హృదయము అక్కడే ఉండును. నేను రోమ్కి వెళ్ళినప్పుడు వాటికన్ సిటీలో చాలా రకాలైనటువంటి వింతలు విచిత్రాలు ఉంటాయి. ఒక విచిత్రం ఏంటంటే వాటికన్ లిటర్జికల్ క్యాలెండర్, రోమన్ క్యాథలిక్ లిటర్జికల్ క్యాలెండర్, వారు ఎవరెవరినైతే సెయింట్లుగా ప్రకటించారో వారి పేర్లు ఉంటాయి. సో దాంట్లో నుండి ఒక 30 మంది పేర్లను వారు తొలగించారు. దీంట్లో తొలగించబడిన వారిలో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు, ఆయన సెయింట్ క్రిస్టఫర్ కొలంబస్. ఆయన పేరు తొలగించారు. ఆయన పేరు ఎందుకు తొలగించారు తర్వాత చెప్తాను. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రయాణికులకు ప్యాట్రన్ సెయింట్ అన్నమాట. ఆయన యొక్క ముఖ చిత్ర ముద్ర మిలియన్స్ ఆఫ్ మెడల్స్ మీద ఉంది. ఆయన పేరు తొలగించారు. సెయింట్ బార్బరా అనేటువంటి ఇంకొక సెయింట్, ఆమె పేరుతో మిలియన్స్ రోమన్ క్యాథలిక్ వరల్డ్లో బార్బరా అనేటువంటి పేరు కలిగినటువంటి అమ్మాయిలు ఉన్నారు, ఆ పేరు తొలగించారు. సెయింట్ సుజానా, ఆమె పేరు తొలగించారు. ఈమె రోమ్లో ఉన్నటువంటి అమెరికన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క పేరును కలిగినటువంటి సెయింట్. సో పోప్ పాల్ ద 6th ఈ పని చేశాడు. ఆయన యొక్క లాటిన్ భాషలో పస్కాలియా మిస్టేరీ అని అంటాడు. అంటే ఇదొక మర్మముతో కూడుకున్నటువంటి విషయం. ఈ యొక్క సెయింట్ల పేర్లు 30 మందివి మేము ఎందుకు తొలగించామంటే, అసలు వీరు లోకంలో ఉనికిలో ఉన్నట్టు మాకు రుజువులు ఆధారాలు లేవు గనుక తొలగించామన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, క్రిస్టఫర్ కొలంబస్ ఎగ్జిస్టెన్స్లో లేడు అని మాకు అనిపించింది కనుక తీసేసాం అన్నాడు. పరలోకంలో ఒక గ్రంథం ఉంది, దాంట్లో మీ పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున చాలామంది మేము సెయింట్ సెయింట్ హోలీ హోలీ పరిశుద్ధులు అనుకుని రేపు అక్కడికి వచ్చినప్పుడు మీ పేరు చూసి యు ఆర్ నాట్ ఆన్ ద రికార్డ్, యు ఆర్ నెవర్ ఆన్ ద రికార్డ్, యు ఆర్ నాట్ ఎ సెయింట్ కౌంటెడ్ ఇన్ హెవెన్ అని అన్నారనుకోండి, దిక్కుండదు. 3వ పాయింట్, సెంటెన్స్ ఫ్రమ్ హెవెన్, పరలోకము నుండి వచ్చు శాసనము, శిక్ష, అక్కడ నుండి ఆయన వేసేటువంటి శిక్ష. 5వ వచనమే 6వ వచనం జస్ట్ నేను ప్రార్థనకి వాడతాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఇక స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఏం చేశాడు, ఫస్ట్ ఆ సువర్ణ ధూపార్తిలో పరిశుద్ధుల ప్రార్థనలు కలిపి ఆ ధూప ద్రవ్యములు కలిపి దేవుడి సన్నిధికి చేరేటట్టు చేశాడు. చేసిన తర్వాత ఇక మరలా ఆయన ఆ యొక్క బలిపీఠం మీద నుండి నిప్పులతో దానిని నింపాడు. ఇప్పుడు ఈ యొక్క సెన్సర్, ఆ యొక్క పాత్ర ఖాళీ అయిపోయింది. పరిశుద్ధుల ప్రార్థనలు, ధూప ద్రవ్యములు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి ఖాళీ అయిపోయేసరికి మరలా వచ్చి బలిపీఠం మీద నుండి నిప్పులు తీసి దాంట్లో వేసుకున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారము ఇత్తడి బలిపీఠము దగ్గర నుండి మనము అగ్నిని లేక నిప్పును తీసుకున్నాము అంటే అది ఒక రకమైనటువంటి తీర్పుకి కారణము, ఆర్ దేవుని యొక్క రాబోయేటువంటి విషయానికి సూచన. ఒక భక్తుడి రకంగా రాశాడు, అంతవరకు దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు మన మొర్రలు, మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క హింసలు, శ్రమలు అన్నింటినీ గాంచాడు, విన్నాడు. ఇక ఆయన యొక్క సమయం వచ్చింది, ఆయన తీర్పులు, శిక్షలు మొదలు పెట్టాలి. ఆయన పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాయి అండ్ ఇక ఆయన సన్నిధి నుండి జవాబులు రావాలి. సో దూతకు ఆ సంగతి తెలిసింది కనుక ఏం చేశాడంటే నిప్పులు ఆ యొక్క సెన్సర్లో దీపార్తిలు వేసుకుని భూమి మీదికి కుమ్మరించేశాడు. సో దీంట్లో మనకు ఒక సత్యం కనబడుతోంది, అదేంటంటే పరిశుద్ధుల ప్రార్థన భూమి మీద పరిస్థితిని ఎలా మారుస్తుందో చూడండి. మనం అనుకుంటాం ఫలానా వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, ఆయనకున్నంత పవర్ ఇంకెవరికి లేదు,
ఆయన లోకాన్ని ఏమైనా చేయొచ్చు, నాన్ సెన్స్ అది. ఎవ్వడు లోకాన్ని ఏమి చేయలేడు. ఒకే ఒక వ్యక్తి లోకంలో దేవుడి పని జరుగునట్లు దేవుణ్ణి ప్రభావితం చేయగలడు. ఆ వ్యక్తి ఒక క్రీస్తు నందున్న పరిశుద్ధుడు, ఒక పరిశుద్ధురాలు. సో ఎర్త్ ప్రేయర్స్ హెవెన్కి వెళ్ళిన తర్వాత హెవెన్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎర్త్కి తిరిగి వస్తుంది. కనుక ఇది మనల్ని ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేటట్టు పురికొల్పుతుంది. అండ్ ఇప్పుడు ఈ యొక్క అగ్ని, ఈ ఇత్తడి బలిపీఠం మీద నుండి అగ్నిని తీసినప్పుడు అది దేవుడి యొక్క తీర్పుకు సాదృశ్యం. పాపం మీద ఆయనకున్నటువంటి తీక్షణమైనటువంటి తీర్పుకు సాదృశ్యం. మరి అది ఎవరి మీద పడాలి? రెండు చోట్ల పడాలి. ఒకటి, మనకు సబ్స్టిట్యూట్గా ఉన్నటువంటి యేసుక్రీస్తు మీద అయినా పడి మనం బయటపడాలి కాలిపోకుండా, లేకపోతే మనం మీద పడి మనమైనా కాలిపోవాలి. సో యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు కనుక దేవుని యొక్క తీర్పు అనేటువంటి తీక్షణమైనటువంటి అగ్ని మన సబ్స్టిట్యూట్గా ఆయన మీద పడింది. ఆయన్ని మనము విశ్వాసించి ఆశ్రయించాం కనుక మన పాపాన్ని దేవుడు క్రీస్తులో క్షమించి రక్షించాడు, మనం బయటపడ్డాం. కానీ ఆ రకంగా చేయనటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు కదా. వారందరి సంగతి ఏంటి? వారందరూ బయటపడలేరు, వారి మీద అగ్ని కురుస్తుంది. ఈ వచనాన్ని నేను చదివి ముగింపు ప్రార్థనలోనికి వస్తాను. 2 కొరింథీ 2వ అధ్యాయం 15-16. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. సో అది మీరు ధ్యానించుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యేసుక్రీస్తు కొంతమందికి జీవపు వాసనగా ఉంటాడు, కొంతమందికి మరణపు వాసనగా ఉంటాడు. నేను క్రీస్తులో ఉంటే నేను బయటపడతాను, నేను క్రీస్తులో లేకపోతే నేను కాలిపోతాను. ఇంగ్లాండ్లో 100 ఏళ్ల క్రితము బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు ఒక మెషిన్ని పెట్టారు. ఆ మెషిన్, ఆ రోజుల్లో నాణ్యాలు ఎక్కువగా చలామణిలో ఉండేవి. సో కొంతమంది దొంగ నాణ్యాలు కూడా, అంటే ఆ ఫేక్ కాయిన్స్ని కూడా తయారు చేసి సర్క్యులేషన్లో తిప్పుతుంటే ఈ మెషిన్కి నాణ్యాలన్నీ సంచుల్లో తెచ్చి దాంట్లో వేసేవారు అనమాట. గవర్నమెంట్ తయారు చేసిన నాణ్యానికి ఒక వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ఉన్నటువంటి ప్రతి నాణ్యము నిజమైనది, అంత వెయిట్ లేని ప్రతి నాణ్యము నకిలీది. సో మెషిన్ సింపుల్గా ఏం చేస్తుందంటే నాణ్యములు లోపలికి రాగానే గవర్నమెంట్ స్టాండర్డ్ వెయిట్ ఉన్నవన్నిటిని ఇటుతో వస్తుంది, అది లేనటువంటి వాటన్నిటిని అటుతో వస్తుంది. అంతే సింపుల్. ఇప్పుడు మీరు ఒక కరెన్సీ కౌంట్ చేసేటువంటి ఫేక్ కరెన్సీని బయటపెట్టే మెషిన్లో పెట్టగానే టక్క 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 1000లో 3-4 ఫేక్ నోట్లు బయటకు ఎట్లా వస్తాయో అట్లా. సో వెయిట్ ఉన్నవన్నీ రియల్, లైట్గా ఉన్నవన్నీ ఫేక్. సో రేపు దేవుడి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా క్రైస్ట్తో వస్తే వెయిట్తో వచ్చినట్టు, క్రైస్ట్ లేకుండా వస్తే వెయిట్ లేకుండా వచ్చినట్టు. సో వెయిట్ లేని ప్రతి ఒక్కడు కాలిపోతాడు. అండ్ ఈ లోకంలో చాలామంది క్రీస్తును వ్యతిరేకించి విసర్జించారు కనుక, విరోధంతో ఉన్నారు కనుక వారి మీదకి ఈ యొక్క తీక్షణమైనటువంటి శిక్షలు పడాల్సిందే. నిప్పులతో నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. సో ఇక అవన్నీ మనకి రాబోయే లెసన్స్లో మనం చూసుకుంటూ పోతాం. దేవుడు ప్రేమాస్వరూపుడే కాబట్టి దేవుడు అట్ ద సేమ్ టైం చాలా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడ్డానికి ఒప్పుకోడు. ఆయన పగ తీర్చుకుంటానన్నాడు, పగ తీర్చుకుంటాడు. మనం పగ తీర్చుకోని అవసరం లేదు. మనకు తెలుసు కదా, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్లో దేవుడు పదే చెప్పాడు, పగ తీర్చుకున్నట్టు నా వంతు. మీరు పగ తీర్చుకోవద్దు, శత్రువుని క్షమించండి, ప్రేమించండి, ప్రార్థించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కోసం మీరు ఏం మేలు చేయగలరో అది చేయండి, కానీ పగ తీర్చుకున్నట్టు నా వంతు అన్నాడు. సో అది దేవుడి రెల్మ్, దేవుడి జ్యూరిస్డిక్షన్, ఆయనకే వదిలేయాలి. ఒక అమెరికన్ సైకాలజిస్ట్, ఫిలాసఫర్ విలియం జేమ్స్ అంటాడు, ద ప్రెజెంట్ అవర్ ఇస్ ద డిసైసివ్ అవర్ అండ్ ఎవ్రీ డే ఈజ్ అ డూమ్స్ డే. సో ఇది నిర్ణయాత్మకమైనటువంటి గడియ, ప్రతిరోజు నాశనపు దినమే. సో మనము ప్రార్థన చేయుట ఎంత అవసరమో, అండ్ మన ప్రార్థనల మీద దేవుడి యొక్క కార్యములు ఎంతగా ఆధారపడున్నాయో తెలుసుకోండి. సో ఆయన యొక్క తుది తీర్పు గడియ వచ్చేసింది. ఆ గడియలో ఆయన పరిశుద్ధులందరూ నిరూపించబడతారు, పాపము శిక్షించబడుతుంది, అపవాది సర్వనాశనానికి అప్పగించబడతాడు, క్రీస్తు హెచ్చించబడతాడు. 6వ వచనంలో మనం చూసాము, ఆ 7 దూతలు 7 బూరలు పట్టుకొని ఊదడానికి సిద్ధంగా ఉన్నారు. అవి రాబోయేటువంటి విషయాల్లో మనం చూద్దాం. తలంచండి, కళ్ళు మూసుకోండి, 1 నిమిషం సమయము మనం తీసుకుందాం. ప్రార్థనలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం.
మనం వాక్యం వింటూ వెళ్తున్నాం. మెసేజెస్, ఇన్ఫర్మేషన్ కోసము, సమాచారం కోసం కాదు. బైబిల్లో తెలియని విషయాలు జస్ట్ తెలుసుకోవడం కోసం కాదు. అవి మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, రూపాంతరపరచడానికి, మనల్ని శుద్ధి చేసి, మనల్ని శక్తితో నింపి, మనము దేవుడి కొరకు జీవించి శ్రేయస్కరముగా ఇతరులకు దీవనకరంగా ఉండినట్లు దేవుడు వాటిని మనకిస్తాడు, మనతో మాట్లాడతాడు. సో నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలను నీవేం చేస్తున్నావు? అండ్ ఇంతవరకు ప్రకటన గ్రంథంలో 18 మెసేజెస్ని విన్నావు. ఇంకా అనేక మెసేజెస్ని మనము లెక్కలోకి తీసుకోకుండా జస్ట్ రెవల్యూషన్నే తీసుకుంటే, యేసు ఎంత గొప్పవాడో, ఘనుడో, ప్రశస్తమైన వాడో నీవు ఆ విషయంలో ఎంత ముందంజ వేసావు, ఆరాధనలో ఎంత ముందంజ వేసావు, సంఘ క్రమశిక్షణ విషయంలో ఈ సంఘము నాకు ఇష్టము లేదు, ఇది నన్ను ప్రేమించటం మానేసింది, వదిలిపెట్టింది, లేకపోతే ఆ సంఘంతో నేను ఆయాసపడుతున్నాను, నా నోట్లో నుండి ఉమ్మేస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ రకంగా నీ జీవితం ఉన్నప్పుడు నిన్ను మార్చుకోమని దేవుడు అవకాశం ఇస్తే మార్చుకున్నావా? లేకపోతే నీవు నాకు ఇష్టమైన ప్రియమైన సంఘాన్ని నీ ఎదుట తలుపు తీశాను, నేను నిన్ను వాడుకుంటాను, ధైర్యంగా ఉండు, అందరూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అన్నందుకు నీవు ప్రోత్సహించబడి ఇంకా ఎక్కువ సేవ చేస్తున్నావా? పైకి వస్తున్నావా? సిద్ధపడుతున్నావా? ప్రభువుని ధైర్యంగా అవమానాల పాలు కాకుండా ఎదుర్కొంటావా? లేకపోతే ఇంత విన్నా కూడా ఇంకా కిందే ఉన్నావా? పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకంలో ఎంతో విశిష్టత కలిగినవి. ఒక మూలుగు మనకి పరలోకానికి మధ్యలో. ప్రేమగల మా తండ్రి, మేము అనేక విషయాల్లో నీకు వ్యతిరేకంగా పాపము చేశామని ఒప్పుకుంటున్నాం. నీ స్థాయిని మేము చేరలేకపోయామని ఒప్పుకుంటున్నాం. మేము తెలియక తప్పు చేయలేదు, తెలిసి తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి, కనికరము చూపండి, యేసు రక్తములో కడిగి పవిత్రపరచండి. ఆయన జీవితం, ఆయన త్యాగం సువాసనగా నీకు ఏ రకంగా ఉందో, ఆయన ద్వారా, ఆయనలో మేము కూడా ఆ రకంగా నీవు ఆస్వాదించగలిగేటువంటి జీవితాలు జీవించి మా భక్తిని, మా సమస్తాన్ని ఒక బలియాగముగా అర్పించుటకు సహాయం చేయండి. నీ సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండుట నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. అవును ప్రభువా, మేమన్నింటికీ సెలవు పెట్టొచ్చు. We can take leave from everything, but we cannot take leave from God. దేవుడికి సెలవు పెట్టలేము అండ్ దేవుడి దగ్గర సెలవు తీసుకోలేము. అది మాలో ఏ ఒక్కరూ చేయకుండా ప్రతిరోజు నీతో కనీసం గంట నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచి. ఎందుకంటే ఆ సమయమే మమ్మల్ని రూపాంతరపరుస్తుంది. ఆ రకంగా మమ్మల్ని చేసి కనికరించి ఇతరులకు మమ్మల్ని మాదిరిగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.